లాస్ట్ క్లాస్‌లో మనం పారామీటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్యాకేజెస్, కంపైలర్ డైరెక్టివ్స్ అండ్ దెన్ ప్రోగ్రామ్ బ్లాక్స్ గురించి డిఫైన్ చేసుకున్నాం. ప్యాకేజెస్ అంటే మీరు అన్నీ కంబైన్ చేసి ఒకే బ్లాక్‌లో రాయడానికి ప్యాకేజెస్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ కంపైలర్ డైరెక్టివ్స్ అంటే డిఫరెంట్ ఫైల్స్‌ని ఒక్కొక్క ఫైల్‌లో టిక్ డిఫైన్ గానీ, టిక్ ఇంక్లూడ్ గానీ యూజ్ చేసుకుంటున్నారు. టిక్ డిఫైన్ అనేది ఒక పారామీటర్ మ్యాక్రోని క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ దెన్ టిక్ ఇంక్లూడ్ అనేది కాపీ పేస్ట్ చేసుకుంటారు. అండ్ దెన్ ప్రోగ్రామ్ బ్లాక్ అనేది ఏంటి ప్రోగ్రామ్ బ్లాక్. సో ప్రోగ్రామ్ బ్లాక్ అనేది దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? డిఫరెంట్ టెస్ట్ బెంచెస్కి, డియూటీస్కి మనకి అదే ఏంటంటే రేస్ కండిషన్ రాకుండా మనకి ప్రోగ్రామ్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. అండ్ దెన్ ఫైనల్ బ్లాక్. సో ఫైనల్ బ్లాక్ అనేది మీకు డిఫరెంట్ టెస్ట్ కేస్ సినారియోస్కి యొక్క సమ్మరీని ప్రింట్ చేయాలన్నా, లేదా కవరేజెస్ని ప్రింట్ చేయాలన్నా, సో ఏదైనా ప్రింట్ చేసుకోవాలి అంటే టెస్ట్ కేస్ యొక్క సమ్మరీని ప్రింట్ చేయాలి అంటే కనుక మీరు ఫైనల్ బ్లాక్ని యూజ్ చేసుకుంటారు. ఓకే. సో ఈరోజు ఏంటంటే నేమ్డ్ బ్లాక్స్, సిస్టమ్ వెరిలాగ్ నేమ్డ్ బ్లాక్స్ అండ్ స్టేట్మెంట్ లేబుల్స్. అంటే మీరు ఒక బ్లాక్ ఇనీషియల్ బిగిన్ గానీ, అంటే నేమ్డ్ బ్లాక్స్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అంటే సిస్టమ్ వెరిలాగ్‌లో మనకి ఏముంటుంది? సో డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి. అంటే బిగిన్ ఎండ్ బ్లాక్స్ గానీ, ఫోర్క్ జాయిన్ గానీ, సో ఇలా డిఫరెంట్ బ్లాక్స్ అనేవి ఉంటాయి కదా! ఫోర్క్ జాయిన్ గానీ, బిగిన్ ఎండ్ గానీ ఈ బ్లాక్స్ అన్నిట్లికి ఒక నేమ్ అనేది పెడితే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. మీరు జనరల్ ఎగ్జాంపులే తీసుకోండి. ఏదైనా ఒక హౌస్ తీసుకుంటే మీరు నేమ్ ఏమీ లేదనుకోండి. మనం ఏ రూమ్‌లో ఉన్నాము అనేది చెప్పాలి గదా! సో ఇక్కడ 3 బీహెచ్‌కే ఉందనుకోండి. 3 బీహెచ్‌కే అంటే 3 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ బెడ్‌రూమ్ 1, 2, 3 అని చెప్పేసి నేమ్స్ ఇచ్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అలా నేమ్ ఇవ్వకపోతే కనుక అన్నీ రూమ్ అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం. వితౌట్ నేమ్డ్ బ్లాక్స్. నేమ్ లేకపోతే కనుక రూమ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తే సపోజ్ ఏదన్నా ఒక రూమ్‌లో లైట్ అనేది వర్క్ అవ్వట్లేదు. లేదు లైట్ అనేది ఆఫ్ చేయాలి. సో ఎలా చెప్తారు? ఏ రూమ్‌లో లైట్ ఆఫ్ చేయమని చెప్తారు? ఐడెంటిఫికేషన్ అనేది కష్టం కదా! సో దానికోసం మనం ఏం చెప్పాం? హౌసెస్‌కి సంబంధించి రూమ్స్‌కి నేమ్స్ పెట్టాం. కిచెన్ అని, బెడ్‌రూమ్ అని, గ్యారేజ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ నేమ్స్ పెట్టి సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. సో ఇక్కడ కిచెన్‌లో లైట్ అనేది ఆన్‌లో ఉంది. ఆఫ్ చేయండి అని చెప్పేసిందంటే దెన్ మీరు డైరెక్ట్‌గా కిచెన్ దగ్గరికెళ్ళి ఈజీగా ఐడెంటిఫై చేసి ఆఫ్ చేస్తారు. ఓకే. సేమ్ వే ఇక్కడ కూడా మనకి బిగిన్ ఎండ్ బ్లాక్ అనేది ఉంది. ఓకే. ఎవరిని బిగిన్ చేస్తున్నారు, ఎవరిని ఎండ్ చేస్తున్నారు అని చెప్పేసి మనం మెన్షన్ చేయాలి. సో బిగిన్ ఎండ్ బ్లాక్ గానీ, ఫోర్క్ జాయిన్ గానీ, లేదంటే ప్యారలల్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఫోర్క్ జాయిన్స్ ఏవైనా డిఫరెంట్ మాడ్యూల్స్ ఫుల్ యాడర్ మాడ్యూల్ ఉంది. సో ఫుల్ యాడర్ మాడ్యూల్‌కి మనం డిఫరెంట్ నేమ్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలా నేమ్స్ అనేవి పెట్టడం వల్ల ఏమవుతుంది మనకి? సో ఈజీగా ఐడెంటిఫికేషన్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక బ్లాక్ ఏని మీరు నేమ్ పెట్టుకున్నారు. అంటే ఇక్కడ బిగిన్ ఎండ్ అని చెప్పేసి యూజ్ చేసుకున్నారు కదా! బిగిన్ సమ్ కోలన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో బ్లాక్ నేమ్ అని చెప్పేసి మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ నేమ్ మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో అంటే ఎలా ఇస్తారు? బిగిన్ హాఫ్ యాడర్ బ్లాక్. ఓకే. హాఫ్ యాడర్ బ్లాక్ అని చెప్పేసి మీరు నేమ్ ఏదో ఇచ్చుకున్నారు. అంటే హాఫ్ యాడర్‌కి సంబంధించిన బ్లాక్‌ని మీరు బిగిన్ చేశారు అండ్ దెన్ ఎండ్ చేశారు. లేదు సమ్ బిగిన్ ఏదో ఒక నేమ్. సో బిగిన్ కోలన్ సమ్ ఏపీబీ డిజైన్. ఓకే. సో ఏపీబీ డిజైన్ బ్లాక్. ఇలా మీరు ఏదైనా నేమ్ మనం మెన్షన్ చేసుకొని దాన్ని ఎండ్ చేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఏమవుతుంది? చెప్పండి. ఆ! హ్మ్. బ్లాక్‌ని కాల్ చేసుకోవడం ఏముండదు. జస్ట్ మనం ఏ బ్లాక్ బిగిన్ ఎండ్ అవుతుంది అనేది తెలుసుకోవడం కోసం నేమ్డ్ బ్లాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. హ్మ్. ఓకే. లేదు మీరు డిజేబుల్ బ్లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్ డిజేబుల్ అని చెప్పేసి యూజ్ చేశారనుకోండి. సో ఏదైనా ఒక బ్లాక్‌ని డిజేబుల్ చేయాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు సపోజ్ ఆహ్, ఇక్కడ ఏం చేశారు? ఏపీబీ డిజైన్ బ్లాక్ అని చెప్పేసనన్నారు.
ఇక్కడ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అండ్ దెన్ మీరు డిజేబుల్ చేయాలనుకున్నారు, డిజేబుల్ సమ్ బ్లాక్ నేమ్, ఏదైనా బ్లాక్ నేమ్ అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో డిజేబుల్ ఎవరిని డిజేబుల్ చేస్తున్నారు, సమ్ ఫుల్ యాడర్ బ్లాక్ ని, హాఫ్ యాడర్ బ్లాక్ ని డిజేబుల్ చేస్తున్నారు. ఓకే, సో హాఫ్ యాడర్ బ్లాక్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ గా ఈ బ్లాక్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. సో టెర్మినేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. సో డిజేబుల్ అనేది చెప్పండి, బ్లాక్ పేరు రాయాలి అంతే. సో మీరు బ్లాక్ నేమ్ రాస్తే డైరెక్ట్ గా ఆ బ్లాక్ నేమ్ అనేది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, క్లియరా? సో యా, మన ఇష్టం, మై బ్లాక్ మీ ఇష్టం, ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. నేను అలా తీసుకున్నాను అంతే, బ్లాక్ అని మెన్షన్ ఏం చేయక్కర్లా. జస్ట్ మీరు ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్, సపోజ్ ఫోర్క్ బ్లాక్ అని చెప్పేసి, అంటే ఇక్కడ బ్లాక్ నేమ్స్ అన్నాం కదా, అందుకని జస్ట్ నేను ఇనీషియలైజేషన్ బ్లాక్ ని, తర్వాత ఫోర్క్ బ్లాక్ అని చెప్పేసి అలా మెన్షన్ చేసుకుంటున్నా. లేదంటే మీ ఇష్టం, చూడండి వర్కర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆ వర్కర్స్ అనే నేమ్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో ఫోర్క్ వర్కర్స్, సో అంటే ఏమవుతుంది, వర్కర్స్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. లేదు ఏం చెప్తారు, బిగిన్ కాలన్ ఫుల్ యాడర్ అంతే. మీరు ఫుల్ యాడర్ ని బిగిన్ చేస్తున్నారు, దెన్ ఎండ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా నేమ్ మనం యూజర్ డిఫైన్డ్ నేమే కదా, సో మన ఇష్టం. అంటే మీ బ్లాక్ నేమ్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీ మాడ్యూల్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని డైరెక్ట్గా ఇక్కడ యూజ్ చేసుకుంటే బెటర్. అప్పుడు ఈజీగా మీరు ఏ బ్లాక్ని, ఏ మాడ్యూల్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, ఏ స్టేట్మెంట్ని, ఏ బ్లాక్ని డిజేబుల్ చేస్తున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఓకే, సో స్టేట్మెంట్ లేబుల్స్ అంటే మీకు డిఫరెంట్ స్టేట్మెంట్స్, అంటే $display హలో, $display ఈక్వల్ టు సమ్ 10, బి ఈక్వల్ టు సమ్, ఏ ఈక్వల్ టు %0d, బి ఈక్వల్ టు %0d, ఇలా నేమ్స్ మనం డిఫరెంట్ స్టేట్మెంట్స్ రాసుకుంటూ ఉంటాం. ఆ స్టేట్మెంట్స్లో కూడా మీరు డిజేబుల్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది అక్కడి నుంచి డిజేబుల్ అయిపోతుంది. ఓకే, సో మీరు స్టేట్మెంట్ లేబుల్స్ అనేవి కూడా ఇచ్చుకోవచ్చు. స్టేట్మెంట్కి లేబుల్ ఏమి ఇస్తారు, సింటాక్స్ లేబుల్ నేమ్, అంటే ఇక్కడ ఇది ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్కి మీరు సింటాక్స్ ఏమి ఇస్తున్నారు, ఎగ్జాంపుల్ డిస్ప్లే మెసేజ్ అనేది మీరు ఒక స్టేట్మెంట్ నేమ్ ఇచ్చుకున్నారు. అంటే మీరు $display స్టార్ట్ సంథింగ్ ఇలా మెన్షన్ చేసుకుంటున్నారు కదా, ఆ డిస్ప్లే మెసేజెస్ని మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్టేట్మెంట్ లేబుల్ అంటే మీరు ఇప్పుడు బిగిన్ అండ్ చేస్తున్నారు కదా, బిగిన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తున్నారు. అంటే $display సమ్ ఏ ఈక్వల్ టు %0d, ఓకే కామా ఏ, అండ్ దెన్ $display, ఓకే, సో బి ఈక్వల్ టు %0d కామా బి, ఇలా డిఫరెంట్ డిస్ప్లే స్టేట్మెంట్స్ మీరు రాసుకుంటున్నారు. ఓకే, ఆ డిస్ప్లే స్టేట్మెంట్స్కి నేమ్ ఇస్తున్నాను అనమాట. సో డిస్ప్లే మెసేజెస్ అని చెప్పేసి నేను ఒక బ్లాక్ నేమ్, స్టేట్మెంట్ నేమ్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటున్నాను. డిస్ప్లే లేబుల్ నేమ్ వచ్చేసరికి డిస్ప్లే మెసేజెస్. ఓకే, సో మీరు ఏదైనా లేబుల్ నేమ్ తీసుకోవచ్చు, ఇది డిస్ప్లే మెసేజెస్ అనే కాదు, మీ బ్లాక్ నేమ్ అన్న తీసుకోవచ్చు, ఏదైనా మీరు యూజర్ డిఫైన్డ్ నేమ్ కాబట్టి ఆ నేమ్ని మీరు అక్కడ మెన్షన్ చేసుకుని దాన్ని డిజేబుల్ అన్న చేసుకోవచ్చు. డిజేబుల్ చేస్తే ఏమవుతుంది, ఆ పర్టికులర్ మెసేజెస్ నుంచి మీకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ ఏం రాస్తున్నారు, మాడ్యూల్ టెస్ట్ అని చెప్పేసి ఇనీషియల్ బిగిన్ బ్లాక్ ఏ అని చెప్పేసి అన్నారు. అంటే మీ బ్లాక్ ఏని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ ఏని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైతే $display స్టేట్మెంట్ రాస్తున్నారో ఈ డిస్ప్లే స్టేట్మెంట్ ముందు మీరు లేబుల్ ఇచ్చుకోండి. సో లేబుల్ ఏం చెప్తారు, డిస్ప్లే మెసేజెస్ అని చెప్పేసి మీరు
ఒక లేబుల్ మెన్షన్ చేసుకోండి. డిస్ప్లే మెసేజెస్ కింద నుంచి డిస్ప్లే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే. డిజేబుల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా డిజేబుల్ చేసుకోవచ్చు. డిజేబుల్ చేయొచ్చు. మీరు డిజేబుల్ అనేది ఇచ్చారంటే డిజేబుల్ మీరు బ్లాక్ని అయితే డిజేబుల్ చేసుకోవాలంటే డిజేబుల్ చేసుకోవచ్చు, లేదు స్టేట్మెంట్ డిజేబుల్ చేసుకోవాలన్నా డిజేబుల్ చేసుకోవచ్చు. ఓకే. నో ప్రాబ్లం. ఇనీషియల్ బిగిన్ అంటే మీరు మాడ్యూల్ టెస్ట్‌కి సంబంధించిన అంతటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసుకొని, ఇఫ్ స్టేట్మెంట్ రాసుకొని దానికి రిలేటెడ్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయాలంటే బిగిన్ యూజ్ చేస్తాను. సో, అప్పుడు బిగిన్ ఎండ్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాము. బిగిన్ ఎండ్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఇనీషియల్ బిగిన్ అనేది మీరు వన్స్ ఇన్ ఎ టైమ్ సిమ్యులేషన్ మొత్తం అంతటిని మీరు ఎప్పుడైతే సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తున్నారో అక్కడ ఇనీషియల్ బిగిన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే. సో బిగిన్ ఎండ్ అని చెప్పేసి ఏవైనా గ్రూప్ ఆఫ్ బ్రాంచెస్ కానీ మీరు ఏదైనా తీసుకుంటే కనుక అప్పుడు బిగిన్ ఎండ్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ లూప్ వాడారు, ఫర్ లూప్ వాడినప్పుడు బిగిన్ చేస్తారు. ఈ లూప్ లోపల ఎన్నైనా స్టేట్మెంట్స్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసుకోవాలంటే మీరు బిగిన్ ఎండ్ అనేది యూజ్ చేసుకుంటారు. సో దెన్ మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ని యూజ్ చేసుకున్నప్పుడు మీరు మల్టిపుల్ బ్లాక్ నేమ్స్ ఇచ్చుకుంటారు కదా. సో మల్టిపుల్ బ్లాక్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మీరు బ్లాక్ ఏ అని చెప్పేసి యూజ్ చేశారు. సేమ్ మళ్ళీ అదే బ్లాక్ ఏ నేమ్ మళ్ళీ వేరే ఇనీషియల్ బిగిన్ బ్లాక్కి ఇవ్వకూడదు. ఓకే. సో అలా ఇస్తే సేమ్ బ్లాక్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. దానివల్ల మనకి ఏ బ్లాక్ అనేది డిఫైన్ చేయలేం. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్లో డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి అని చెప్పేసి అన్నారు. లేదు అన్ని బ్లాక్ ఏలే అని చెప్పేసి మెన్షన్ చేస్తే ఏ బ్లాక్, ఇక్కడ 3 బ్లాక్స్ ఉన్నాయి, అన్ని ఏ బ్లాక్లే. సో ఏ బ్లాక్లోకి వెళ్ళాలనేది మనకి ఐడెంటిఫికేషన్ అవ్వదు. ఓకే. సో అందుకని నేమ్డ్ బ్లాక్స్ మనం పెట్టినప్పుడు డిఫరెంట్ నేమ్స్ అనేవి యూజ్ చేయాలి. ఎవ్రీ బ్లాక్కి డిఫరెంట్ నేమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో ఒకటే స్టేట్మెంట్ తీసుకుంటుంది. సో 2 టైమ్స్ మీరు ఇప్పుడు ఇంటి ఏ, ఇంటి ఏ, ఇంటి ఏ అని చెప్పేసి తీసుకున్నారనుకోండి, ఏదో ఒకదాన్ని తీసుకుంటుంది. రెండో స్టేట్మెంట్స్ మీకు ఎగ్జిక్యూట్ కావు. సో అవి కన్సిడర్ చేసుకోదనమాట. రెండోసారి మనం తీసుకుంటే కనుక అలా మనం 2 బ్లాకులకి ఒకే నేమ్ అనేది ఇవ్వలేం. సో ఇస్తే కనుక మనకు ఒకే బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. క్లియరా? So disable means terminate immediately. So immediately terminate the execution of the named block or task or port. Okay. Kill the process in the software. సో మొత్తం సాఫ్ట్వేర్ అంటే మీరు ఏవైతే డిజేబుల్ అనేది మెన్షన్ చేశారో డిజేబుల్ తర్వాత మీరు ఎప్పుడైతే స్టేట్మెంట్స్ రాసారో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. ఓకే. సో ఇక్కడ చూడండి, మాడ్యూల్ టెస్ట్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్ ఏ అని చెప్పేసి అన్నారు. $డిస్ప్లే లైన్ 1 డిస్ప్లే చేస్తున్నారు. ఎప్పుడైతే డిజేబుల్ బ్లాక్ ఏ అని చెప్పేసి కాల్ చేశారో ఈ డిజేబుల్ తర్వాత ఉన్న లైన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఏమి ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే అక్కడ టెర్మినేట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, లైన్ 1 ఎగ్జిక్యూట్ అయింది, డిజేబుల్ బ్లాక్ కాల్ చేశారు, టెర్మినేట్ ద బ్లాక్ ఏ, దెన్ లైన్ 2 నెవర్ ఎగ్జిక్యూటెడ్. లైన్ 2 అనేది ఎగ్జిక్యూట్ కాదు. డిజేబుల్ తర్వాత మీరు ఎప్పుడైతే ఏవైతే లైన్స్ కాల్ చేశారో ఆ లైన్స్ అన్ని బ్లాక్ అయిపోతాయి. ఓకే. కిల్ అయిపోతాయి. అండ్ దెన్ డిజేబుల్ స్టేట్మెంట్ లేబుల్. స్టేట్మెంట్స్ని కూడా మీరు డిజేబుల్ చేసేయచ్చు కదా. ఇప్పుడు మీరు ఇనీషియల్ బిగిన్ ముందు స్టేట్మెంట్ డిస్ప్లే స్టేట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసుకున్నారు. సో మాడ్యూల్ టెస్ట్ ఇనీషియల్ బిగిన్ డిస్ప్లే, ఇక్కడ ఏం రాశారు, డిస్ప్లే హలో ఆర్ డిస్ప్లే సంథింగ్. ఇక్కడ ఏదైనా డిస్ప్లే హలో విఎల్ఎస్ఏ. ఓకే. సో హలో విఎల్ఎస్ఏ ఆర్ హాయ్ విఎల్ఎస్ఏ అని చెప్పేసి ఏదో స్టేట్మెంట్ రాశారు. ఎప్పుడైతే మీరు డిస్ప్లే స్టేట్మెంట్ డిజేబుల్ చేశారో దెన్ విఎల్ఎస్ఏ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. సో సేమ్ అలాగే నేమ్డ్ ఇనీషియల్ బ్లాక్స్.
సో నేమ్డ్ ఇనిషియల్ బ్లాక్స్ అంటే మీరు ఇనిషియల్ బిగిన్ తీసుకుంటున్నారు కదా, ఇనిషియల్ బిగిన్, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ, ఇనిషియల్ బి, ఇనిషియల్ ఏ. ఓకే సారీ, ఇనిషియల్ ఏ, ఇనిషియల్ బి. సో 2 బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకున్నారు. మల్టిపుల్ ఇనిషియల్ బ్లాక్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, క్లియరా? టెర్మినేట్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ కాదు. ఇప్పుడు ఎప్పుడైతే డిజేబుల్ చేశారో నెక్స్ట్ ఈ బ్లాక్ ఈ డిజేబుల్ కింద మీరు ఏమైనా రాస్తే కనుక అవి టెర్మినేట్ అయిపోతుంది. అది. సో మీరు ఎప్పుడైనా టైమ్ అవుట్ ఎర్రర్ కానీ లేదంటే వెయిట్ కండిషన్ అనేది దక్క రావట్లేదు అని అంటే కనుక అలాంటప్పుడు మీరు డిజేబుల్ చేస్తారనుకోండి, ఆ పర్టికులర్ కండిషన్ అనేది కిల్ అయిపోతుంది. దెన్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. వై డిజేబుల్ ఈజ్ యూస్ఫుల్? టైమ్ అవుట్ అంటే ఇప్పుడు మీరు టైం టీ ఈక్వల్ టు సమ్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ టీ ఈక్వల్ టు 0, సపోజ్ #10, #20, #30 ఇలా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో మెన్షన్ చేసుకుని వచ్చిన తర్వాత కొన్ని కేసెస్లో కూడా క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. ఎవ్రీ 5 సెకండ్స్కి మీకు క్లాక్ అనేది మారుతూ ఉంటుంది. ఓకే, సో దెన్ మీరు ఏదైనా ఒక ఫర్ ఎవర్ బిగిన్ తీసుకుంటే ఈ ఫర్ ఎవర్ బిగిన్లో ఏ ఈక్వల్ టు బి అని చెప్పేసి తీసుకున్నారు. మీరు డిలే అనేది ఏం మెన్షన్ చేయకపోతే కనుక టీ ఈక్వల్ టు 0 దగ్గరే ఆగిపోతుంది అనమాట. సో అక్కడ హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్ అనేది. సో అలాంటి కేసెస్ని నేను అవాయిడ్ చేయాలి అంటే కనుక మీరు డిజేబుల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నారనుకోండి, ఆ పర్టికులర్ కేస్ అనేది డిజేబుల్ అయిపోతుంది. దెన్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. యాజ్ యూజువల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది దీన్ని రిజాల్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫోర్క్ అంటే ఫోర్క్ జాయిన్ అంటే ఏం చేస్తుంది? ఓకే, సో ఇక్కడ ప్యారలల్ గా ఏమవుతుంది, ఫోర్క్ వర్కర్స్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు. వర్కర్స్ కన్సిడర్ చేసుకుని ఇక్కడ డిఫరెంట్ డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసుకున్నాడు, బిగిన్ అండ్ బిగిన్ అండ్. సో అన్ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా, బేస్డ్ ఆన్ ద డిలేస్ అవి డిఫరెంట్ అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఓకే, మీరు ఫోర్క్ జాయిన్ చెప్పేసి తీసుకుంటే అన్ని ప్రాసెస్ని కంప్లీట్గా అయిన తర్వాతే అది బయటకు వస్తుంది అనమాట. ఓకే, సో ఎన్ని ప్రాసెస్ ఫోర్క్ జాయిన్ అని చెప్పేసి తీసుకుంటే కనుక మీరు కంప్లీట్గా అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే బయటకు వస్తుంది. సో అలా మీరు ఎన్ని ప్రాసెస్లు తీసుకున్నా అన్ని ప్రాసెస్లు ప్యారలల్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి. 2 ఒకేసారి కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదు 3 ఉంటే 3 కూడా ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మీరు ఎప్పుడైతే టోటల్ కోర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయినాయో దెన్ ఫోర్క్ జాయిన్ నుంచి బయటకు వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఇనిషియల్ బిగినర్ అయితే తీసుకున్నారు, సేమ్ ఫోర్క్ తీసుకున్నారు, ఫోర్క్కి వర్కర్స్ అని చెప్పేసి నేమ్ పెట్టుకున్నారు అంతే. ఓకే, సేమ్ అలాగే డిజేబుల్ ఫోర్క్. డిజేబుల్ ఫోర్క్ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మనకి వెయిట్ ఫోర్క్, డిజేబుల్ ఫోర్క్. డిజేబుల్ ఫోర్క్ ఎప్పుడైతే ఇచ్చామో ఆ రిమైనింగ్ ప్రాసెస్లన్నీ డిజేబుల్ చేసేస్తుంది. అంటే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీ ప్రాసెస్ని రిమైనింగ్ ప్రాసెస్ని కిల్ చేసేస్తుంది. సో అది డిజేబుల్ ఫోర్క్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఫోర్క్ 2 ఫోర్క్స్ ఉన్నాయి, బిగిన్ అండ్. సో 10 ఎగ్జిక్యూట్ అవుతుంది, 100 ఇంక ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మీరు డిజేబుల్ ఫోర్క్ చేస్తారు కాబట్టి. ఓకే, మీకు ఎప్పుడైనా టైమ్ అవుట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి అని అనుకుంటే కనుక, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఏమవుతుంది, 2 ఇనీషియల్ బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, ఇనీషియల్ బిగిన్, ఇనీషియల్ బిగిన్ 2 బ్లాక్స్ ఉన్నాయి. సో ఈ 2 బ్లాక్స్లో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది సిమ్యులేటరే చూసుకుంటుంది. సో సిమ్యులేటర్ చూసుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే డిజేబుల్ ఫోర్క్ ఇచ్చారో సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వాలి. కానీ ఇక్కడ వెయిట్ డన్ అని చెప్పేసి తీసుకున్నారు. అంటే ఇక్కడ మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు, డన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఆ డన్ ఎక్కడుంది, పైన బిట్ డన్ అని చెప్పేసి నన్ను తీసుకున్నారు. సో బిట్ డన్ చెప్పేసి తీసుకొని సో వెయిట్ డన్ $display ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీటెడ్ అండ్ దెన్ #10 display టైమ్ అవుట్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఇనీషియల్గా ఫోర్క్ జాయిన్ ఎనీ అని చెప్పేసి ఇచ్చారు. ఎనీ ఇస్తే ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా.
సో వెయిట్ డన్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అంటే రిమైనింగ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు. సో అక్కడ కానీ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, డన్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి అన్నారు. సో డన్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఇచ్చారు, #30 దగ్గర ఇచ్చారు. కానీ ఇక్కడ డన్ కి వస్తుందా వాల్యూ, ఇక్కడేమో 0 దగ్గర డన్ ఎగ్జిక్యూట్ అవుతుంది t ఈక్వల్ టు 0 దగ్గర, అంటే వెయిట్ కండిషన్ షెడ్యూల్ అవుతుంది. మీరు t ఈక్వల్ టు 0 దగ్గర వెయిట్ కండిషన్ ఉన్నారు, t ఈక్వల్ టు 30 దగ్గర ఏమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో డన్ ఈక్వల్ టు 1 రావడం కోసం వెయిట్ చేస్తున్నారు, కానీ ఈ డిజేబుల్ ఫోర్క్ ఇవ్వడం వల్ల ఇందులోకి మళ్ళీ వెళ్ళదు. ఓకే, సో అలాంటప్పుడు టైమ్ అవుట్ ఇష్యూస్ అనేవి వస్తాయండి. క్లియర్? కింద ఇనిషియల్ బిగిన్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, ఆ ప్రాసెస్లోనే వెయిట్ అయిపోతూ ఉంటారనమాట. అలాంటప్పుడు టైమ్ అవుట్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఓకే, ఓకే. సో నేమ్ ఫోర్క్ ఎగ్జాంపుల్ సేమ్ మీరు ఫోర్క్ కి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకున్నారు, మై ఫోర్క్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నారు. సో దెన్ ఫోర్క్ జాయిన్ లో మీరు ఎన్నైతే ఫోర్క్స్ తీసుకున్నారో ఆ ఫోర్క్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేశారు, డిజేబుల్ మై ఫోర్క్ ఎక్కడ డిజేబుల్ చేశారు, 10 తర్వాత డిజేబుల్ చేశారు. 10 తర్వాత డిజేబుల్ చేస్తే మీరు 100 దగ్గరికి వెళ్ళదు ఇంకా. ఓకే, అంటే థ్రెడ్ ఏ అనేది ఎగ్జిక్యూట్ కాదు, సో అందుకని నో అవుట్పుట్ వచ్చింది ఇక్కడ, బికాస్ థ్రెడ్ బి డిజేబుల్స్ ఎంటైర్ ఫోర్క్. సో దెన్ బిఫోర్ థ్రెడ్ ఏ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఎందుకు థ్రెడ్ ఏ ఎగ్జిక్యూట్ అయింది, #10 ఇచ్చాడు కదా, ఏదో ఒకటి ఫస్ట్ ఇనిషియల్ గా లో డిలే ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. హైయర్ డిలే ఇక్కడ ఎంత ఉంది, 100 ఉంది, ఈ 100 అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, అది ప్రాబ్లం. ఓకే, సేమ్ డిజేబుల్ టాస్క్, మీరు టాస్క్ని కూడా డిజేబుల్ చేసుకోవచ్చు. సో టాస్క్ని ఎలా డిజేబుల్ చేసుకోవచ్చు, ఇక్కడ చూడండి, టాస్క్ కెన్ ఆల్సో బి నేమ్డ్ అండ్ డిజేబుల్డ్. మీరు టాస్క్ కావాలంటే నేమ్ ఇచ్చుకోవచ్చు, టాస్క్ లాంగ్ టాస్క్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేసుకున్నారు. ఓకే, టాస్క్ నేమ్ ఎండ్ టాస్క్. సో ఇనిషియల్ బిగిన్ లాంగ్ టాస్క్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నారు, అంటే టాస్క్ని మీరు ఫోర్క్ జాయిన్లో కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత డిజేబుల్ లాంగ్ టాస్క్ ఎప్పుడు డిజేబుల్ చేస్తారు, #10 దగ్గర డిజేబుల్ చేశారు. సో దెన్ 100 దగ్గర ఉన్నది ఎండ్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, ఓన్లీ స్టార్ట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, టాస్క్ టెర్మినేటెడ్ బిఫోర్ రీచింగ్ ది ఎండ్, మీరు ఎండ్కి రీచ్ అవ్వక ముందే మీరు డిజేబుల్ చేస్తారు. ఓకే, క్లియరా? సో డిజేబుల్ ఫోర్క్ అనేది మీకు నెస్టెడ్ డిజేబుల్ ఫోర్క్స్ కూడా, నెస్టెడ్ నేమ్డ్ బ్లాక్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు ఏం కాల్ చేశారు, ఇనిషియల్ బిగిన్ అవుటర్ అని చెప్పేసి డిజైన్ చేసుకున్నారు, బిగిన్ ఇన్నర్ అని చెప్పేసి డిజైన్ చేసుకున్నారు. ఓకే, సో ఇక్కడ ఇనిషియల్ బిగిన్ అవుటర్ అంటే మీ టోటల్ సిమ్యులేషన్ అనమాట. అండ్ దెన్ బిగిన్ అనేది బిగిన్ అండ్, ఈ బిగిన్ అండ్ మధ్యలో 2 కండిషన్లు తీసుకున్నారు, ఇన్నర్ అనేది ఒక కండిషన్, అవుటర్ అనేది ఒక కండిషన్. సో ఇన్సైడ్ ఎవరు ఎగ్జిక్యూట్ అవుతున్నారు, ఇన్సైడ్ ఎగ్జిక్యూట్ అవుతున్నారు డిజేబుల్ ఇన్నర్, అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెవర్ని ఎగ్జిక్యూట్ చేయట్లా. ఓకే, ఓన్లీ ఇన్నర్ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ అవుటర్ అనేది అక్కడ ఏమవుతుంది, అవుటర్ కంటిన్యూ చేస్తుంది కానీ ఈ రిమైనింగ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, క్లియరా? లేదు, డిజేబుల్ అవుటర్ బ్లాక్ని కూడా డిజేబుల్ చేయొచ్చు. మీరు ఏం చేశారు, ఇక్కడ అవుటర్ అని చెప్పేసి డిఫైన్ చేశారు, అండ్ దెన్ $display A అండ్ దెన్ బిగిన్ ఇన్నర్ అని చెప్పేసి తీసుకున్నారు. డిజేబుల్ అవుటర్ అంటే బి దగ్గరికి వెళ్ళదు, ఓన్లీ ఏ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందా? డిజేబుల్ తర్వాత ఏదైతే రాశారో అవన్నీ ఇంకా టెర్మినేట్ అయిపోతాయి, కిల్ అయిపోతాయి, అవి ఏమి ఎగ్జిక్యూట్ కావు. ఓకే, యాక్సెసింగ్ వేరియబుల్స్ ఇన్ ద నేమ్డ్ బ్లాక్స్, వేరియబుల్స్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంట్ కౌంట్ అని చెప్పేసి తీసుకున్నాం, కౌంట్ అనేది ఒక వేరియబుల్, ఆ కౌంట్ అనే దాన్ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే కనుక సో దెన్ $display count అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నారు. సో ఈ కౌంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది బ్లాక్ ఏ. సో ఎండ్ చేశారు, బ్లాక్ ఏ అనేది యాజ్ యూజువల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. స్కోప్ రెజల్యూషన్ దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు, సో బ్లాక్ ఏ
సో ఇక్కడ ఏం చేశారు, ఇంటి సమ్ వాల్యూ బ్లాక్ ఏ డాట్ ఎక్స్ అంటే మీరు ఏకి సంబంధించిన బ్లాక్ ఏకి సంబంధించిన వాల్యూని మీరు ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు సో స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏం స్కోప్ రెజల్యూషన్ ఆపరేటర్ యూజ్ చేయలేదు. సో జస్ట్ ఓకే, ఈ బ్లాక్ని కాల్ చేయడానికి డాట్ ప్రోడక్ట్ యూజ్ చేసుకున్నాం కదా. సో యాక్చువల్గా మనం ఇప్పుడు దాకా ఏం చేస్తాం, $డిస్ప్లే బి అని కానీ $డిస్ప్లే ఏ అని కానీ మెన్షన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎక్స్ని కాల్ చేస్తున్నా. బ్లాక్ ఏకి సంబంధించిన ఎక్స్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా కాల్ చేయలేము. సో బ్లాక్ ఏ డాట్ ఎక్స్ అని చెప్పేసి కాల్ చేయాలి. సో లైక్ మనం క్లాసెస్లో క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటే ఈ ప్యాకెట్ హ్యాండిల్ డిఫైన్ చేసుకుంటాం కదా. సో ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి, సో పీకేటీ డాట్ ఏ లేదంటే పీకేటీ డాట్ బి అని చెప్పేసి ఇది కాల్ చేస్తాం. సేమ్ అలానే ఈ బ్లాక్ ఏకి సంబంధించి మీరు నేమ్ ఇచ్చారు కదా. సో ఇనిషియల్ బిగిన్ బ్లాక్ ఏ అని చెప్పేసి ఇచ్చారు. ఈ బ్లాక్ ఏ లోపల డిస్ప్లే స్టేట్మెంట్ అంటే వేరియబుల్స్ని మెన్షన్ చేశారు. ఆ వేరియబుల్స్ని డిస్ప్లే చేయాలంటే మీరు బ్లాక్ ద్వారా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, జస్ట్ కనెక్షన్ అంతే. మీరు ఈజ్ టు కాలన్ అనేది నేమ్డ్ రిప్రజెంటేషన్ కోసం అంతే. మీరు డాట్ ప్రొడక్ట్ ఏదైతే యూజ్ చేస్తారో అలాంటి కేసెస్లో మీరు జనరల్గా ఏం చెప్పాలి, అక్కడ బ్లాక్ ఏ డాట్ ఎక్స్ అని చెప్పేసి తీసుకున్నారు కదా, దాని బదులు మీరు బ్లాక్ ఏ స్కోప్ రెజల్యూషన్ ఎక్స్ అని తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ని కూడా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అనమాట. కావాలంటే మీరు ఇక్కడ స్టేట్మెంట్ మార్చి రాసుకోండి, $డిస్ప్లే రాసుకొని $డిస్ప్లే స్కోప్ రెజల్యూషన్ బ్లాక్ ఏ స్కోప్ రెజల్యూషన్ ఎక్స్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా డైరెక్ట్గా ఎక్స్ డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ నేమ్డ్ బ్లాక్స్ ఇన్ లూప్స్లో కూడా నేమ్డ్ బ్లాక్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. చెప్పాను కదా. సో బిగిన్ అండ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఫర్ అనేది నేను కాల్ చేశాను. ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫర్ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటే కనుక బిగిన్ అండ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, కంపైలర్ క్రియేట్స్ లూప్ బ్లాక్ 0 బ్లాక్ 1, సో లూప్ బ్లాక్ 1 లూప్ బ్లాక్ 2 లూప్ బ్లాక్ 3. సో ఇలా డిపెండ్స్ అయ్యండి, ఇక్కడ ఎన్ని టైమ్స్ అయితే రిపీట్ అవుతుందో అన్ని టైమ్స్ వరకు రిపీట్ అవుతూనే ఉంటుంది బ్లాక్స్ అనేది. ఓకే, క్లియరా? సో ఇది ట్రాన్సాక్షన్ టైమ్ అవుట్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా. సో సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపులే ఫోర్క్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి తీసుకున్నాడు. ట్రాన్సాక్షన్ డన్ మీద వెయిట్ చేస్తున్నాడు. డన్ అనేదేమో 20 seconds దగ్గర ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇనిషియల్ బిగిన్ 20 దగ్గర ట్రాన్సాక్షన్ డన్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాడు. ఓకే, వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది 0 దగ్గరే వెయిట్ చేస్తున్నాడు, ఇదేమో 20 దగ్గర వచ్చింది. సో ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ డన్ 1 వచ్చిందో సక్సెస్ అయిపోతుంది. అదే మీరు ఇక్కడ డిజేబుల్ చేస్తారనుకోండి, సో ఇక్కడ డిజేబుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం ఇచ్చుకుంటే అక్కడ ఏమవుతుంది, ఆ ట్రాన్సాక్షన్ డిజేబుల్ చేసేస్తుంది. ఓకే, సో దెన్ 0 తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా 0 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 20 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇంక 50 దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే సో జాయిన్ ఎనీ కదా, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ ట్రాన్సాక్షన్ని ఎగ్జిక్యూట్ చేయదు. ఓకే, సో సేమ్ కిందన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, ట్రాన్సాక్షన్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఇనిషియల్ బిగిన్ బ్లాక్లో ఫస్ట్ అది తీసుకుంది అనుకోండి, అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, సో డిపెండ్స్ మల్టిపుల్ మల్టిపుల్ ఇనిషియల్ బ్లాక్స్ వాడినప్పుడు సిమ్యులేటర్ ఏ ఇనిషియల్ బ్లాక్ని తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము అనమాట. చూద్దాం ఒకసారి ఇక్కడ మీకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా. డిజేబుల్ చేసేస్తున్నారు కాబట్టి ఎగ్జిక్యూట్ కాదు. సో చూడండి, నేమ్డ్ బ్లాక్స్ ఇక్కడ
ఇనీషియల్ బిగిన్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ అని చెప్పేసి తీసుకున్నాడు. అండ్ దెన్ డిస్ప్లే లేబుల్. ఓకే, లేబుల్ డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ ఒక నేమ్ మెన్షన్ చేసుకున్నాడు. అంటే ఈ స్టేట్మెంట్స్ కి సంబంధించి డిస్ప్లే లేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసుకున్నాడు. బిగిన్ డాలర్ డిస్ప్లే %0t ఇన్సైడ్ లేబుల్ స్టేట్మెంట్ $time. అండ్ దెన్ డిజేబుల్ డిస్ప్లే లేబుల్ అంటే ఏమవుతుంది, ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, నెవర్ ఎగ్జిక్యూట్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. అండ్ దెన్ బిగిన్ అండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దెన్ డాలర్ డిస్ప్లే కంటిన్యూ ఆఫ్టర్ దట్ లేబుల్ స్టేట్మెంట్. ఈ లేబుల్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. దెన్ డిజేబుల్ ఇనీషియల్ బ్లాక్స్. డిజేబుల్ ఇనీషియల్ బ్లాక్ అంటే మీరు ఇనీషియల్ బ్లాక్ కూడా డిజేబుల్ చేయొచ్చు. సో సేమ్ ఇనీషియల్ బి. సో దెన్ ఇంట్ వాల్యూ డాలర్ డిస్ప్లే వాల్యూస్ ఇచ్చుకున్నాం, వాల్యూ ఈక్వల్ టు 100. అండ్ దెన్ ఇక్కడ చూడండి, దిస్ విల్ నెవర్ ఎగ్జిక్యూట్ డిస్ప్లే స్టేట్మెంట్ అనేది మీకు రాదు. ఓకే, ఎందుకంటే డిజేబుల్ ఇనీషియల్ బిగిన్ అని చెప్పేసి ఇనీషియల్ బి అని చెప్పేసి తీసుకున్నారు కదా. సరే, అలాగే నేమ్డ్ ఫోర్క్ జాయిన్ అంటే ఇనిషియల్ బిగిన్ ఇనిషియల్ సి. సో డాలర్ డిస్ప్లే తీసుకున్నారు ఫోర్క్ సి. ఓకే, ఇనిషియల్ సి అని చెప్పేసి తీసుకున్నాం కదా, దానికి రిలేటెడ్ ఫోర్క్ సి. అండ్ దెన్ బిగిన్ ప్రాసెస్ 1. సో ప్రాసెస్ 1 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు. అండ్ దెన్ ప్రాసెస్ 2 బిగిన్. సో ఇది కూడా 5 టైమ్స్ రిపీట్ చేస్తున్నారు. జాయిన్. అండ్ దెన్ డాలర్ డిస్ప్లే ఫోర్క్ సి కంప్లీటెడ్. ఇక్కడ మీరు డిజేబుల్ ఏం చేయలేదు, సో నార్మల్గానే వదిలేశారు. ఫోర్క్ జాయిన్ అనేది నేమ్డ్ ఫోర్క్ మాత్రమే కన్సిడర్ చేసుకున్నారు. సేమ్ అలాగే నేమ్డ్ ఫోర్క్ జాయిన్ ఇది సేమ్ అలాగే ఇనీషియల్ డి తీసుకున్నారు, డిఫరెంట్ ఫోర్క్ డి తీసుకున్నారు, ఫోర్క్ జాయిన్ ఎనీ, ఫోర్క్ డి. మీరు ఇక్కడ ఫోర్క్ ఏదైతే నేమ్డ్ ఫోర్క్ తీసుకున్నారో ఆ ఫోర్క్ ని ఎండ్ చేశారు. ఓకే, ఫోర్క్ జాయిన్ ఎనీ ఫోర్క్ డి డాలర్ డిస్ప్లే. అండ్ దెన్ నేమ్డ్ టాస్క్ కూడా నేమ్డ్ అనేది కన్సిడర్ చేసుకున్నాం. టాస్క్ ఆటోమేటిక్ లోకల్ టాస్క్. సో బిగిన్ టాస్క్ కీ. సో టాస్క్ కీని కాల్ చేశాడు. దెన్ డిజేబుల్ టాస్క్ కీ అంటే నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ i = 4 తర్వాత ఇక్కడ ఈ బిగిన్ అండ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఇంకా ఇంకేం లేదు, ఓన్లీ డిజేబుల్ టాస్క్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని తర్వాత ఇంకేం రాలేదు కాబట్టి నో ప్రాబ్లం. అలాగే కాల్ టాస్క్ని కూడా కాల్ చేయొచ్చు మీరు. లోకల్ టాస్క్ ఎక్కడ రాశారు, లోకల్ టాస్క్ ఇక్కడ రాశారు పైన. సో లోకల్ టాస్క్ అనేది ఆ టాస్క్ని మీరు ఇక్కడ కూడా కాల్ చేసుకోవచ్చు. ఇనీషియల్ బిగిన్ లోకల్ టాస్క్ డాలర్ డిస్ప్లే. సో ఆ టాస్క్ అంతటిని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ లేబుల్ ఎగ్జాంపుల్ అంటే బిగిన్ చేసే ముందు మీరు మై డిస్ప్లే అని చెప్పేసి నేను మెన్షన్ చేసుకున్నాను. అండ్ దెన్ మై డిస్ప్లే. దెన్ ఎప్పుడైతే డిజేబుల్ డిస్ప్లే చేశారో ఈ వరల్డ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, హలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డాలర్ ఫినిష్ రన్ చేయండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఎగ్జిక్యూట్ అవుతుంది, సో ఫస్ట్ స్టేట్మెంట్ లేబుల్ 1 డిజేబుల్ లేబుల్ ఎక్కడ ఇచ్చారు, ఇన్సైడ్ లేబుల్ స్టేట్మెంట్ అనే దగ్గర ఇచ్చారు. సో ఇన్సైడ్ లేబుల్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది 0 సిమ్యులేషన్ టైం దగ్గర. అండ్ దెన్ నెవర్ ఎగ్జిక్యూట్ అనేది ఎగ్జిక్యూట్ కాలే, జస్ట్ డాలర్ డిస్ప్లే కంటిన్యూ లేబుల్ స్టేట్మెంట్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, డిజేబుల్ ఇనీషియల్ బి తీసుకున్నారు కదా, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది డిజేబుల్ ఇనీషియల్ బ్లాక్ అనేది. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ వాల్యూ ఈక్వల్ టు 100 ఇచ్చారు, 100 వాల్యూ వస్తుంది. అండ్ దెన్ కింద ఉన్న స్టేట్మెంట్ లైన్ విల్ నెవర్ ఎగ్జిక్యూట్, అది మీకు ఏమి ఎగ్జిక్యూట్ కాదు, వాల్యూ 100 మాత్రం వచ్చింది. అండ్ దెన్ థర్డ్ ఎగ్జాంపుల్ నేమ్డ్ ఫోర్క్ జాయిన్ అంటే ఫోర్క్ జాయిన్ తీసుకున్నారు, రిపీట్ ఆఫ్ 5 టైమ్స్. ప్రాసెస్ 1 ఈజ్ రన్నింగ్, ప్రాసెస్ 1 అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, 5 టైమ్స్ రన్ అవుతుంది. సో 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్, సో 4 టైమ్స్. అండ్ దెన్ 1 2 3 4 5, సో 5 టైమ్స్ రన్ అవుతుంది. ఇక్కడ 5 సెకండ్స్ డిలే, ఇదేమో 7 సెకండ్స్ డిలే. 5 తర్వాత 7 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అందుకని ప్రాసెస్ 2 వస్తుంది ఇక్కడ. ఓకే, ప్రాసెస్ 1 తర్వాత ప్రాసెస్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ 1, మళ్ళీ ప్రాసెస్ 2. సో ఇలా ప్రాసెస్ 1 2 1 2 1 2 అని చెప్పేసి మీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. దెన్ లాస్ట్కి ఫోర్క్ సి కంప్లీటెడ్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సిమిలర్లీ ఫోర్క్ జాయిన్ ఎనీ, ఫోర్క్ జాయిన్ ఎనీ దగ్గర కూడా ఇనీషియల్, సో ఫోర్క్ జాయిన్ ఎనీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ప్రాసెస్ 3 ఇనీషియల్ బిగిన్ 5 అండ్ దెన్ 5, సో 5 స్టేట్మెంట్స్ అంటే డిలేస్ 5 అంటే రిపీట్ ఆఫ్ 3, ఇక్కడేమో రిపీట్ ఆఫ్ 8 అని ఇచ్చారు. ఓకే, సో రిపీట్ ఆఫ్ 3కి వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ 3ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది అండ్ దెన్ ప్రాసెస్ 4 వచ్చేసరికి ఒక 4 అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే 2 ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏదైతే 4 జాయిన్ అనేది ఉందో, సో 4 జాయిన్ ఏమవుతుంది, 4 జాయిన్ ఎన్ని తీసుకున్నారు కదా, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సో 2 ఒకే టైంకి ఎగ్జిక్యూట్ అయ్యి 3 టైమ్స్ మాత్రం రిపీట్ అవుతుంది. చూడండి ఇక్కడ 1 టైమ్, 2 టైమ్స్ అండ్ 3rd టైం 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 5 మాత్రమే రిపీట్ చేస్తుంది. ఓకే, ప్రాసెస్ 3ని రిపీట్ ఆఫ్ 3 ఉంది కదా, దాన్ని మాత్రమే రిపీట్ చేస్తుంది, రిపీట్ 8ని కంటిన్యూ చేయట్లే. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దట్ జాయిన్ తర్వాత జాయిన్ 9 కంప్లీటెడ్ అండ్ 4 is disabled. సో ఆ 2 స్టేట్మెంట్స్ అవుట్పుట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అండ్ దెన్ లోకల్ టాస్క్ చెప్పండి. టైం స్కేల్ ప్రతిదానికి మీకు కూడా 1000తో మల్టిప్లై అవుతుంది కదా, సో అందుకని 5500. సో డిపెండ్స్ అపాన్ ద టైం డిలే. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో డిలే 50 ఇచ్చారు, 50 into 1000 ఎంత, 5000. ఓకే, సారీ 50,000. ఓకే, సో ఇది నేమ్డ్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఏం చూడాలి, అండ్ దెన్ టైమ్ అవుట్ ఎర్రర్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే సో మాడ్యూల్ టెస్ట్ bit transaction. So transaction done, initial begin, fork. So fork name వచ్చేసరికి transaction. So begin and then wait transaction కోసం వెయిట్ చేస్తుంది, dollar display. So then success, end and then begin #50, so dollar display, so timeout and then so end join in, so disable transaction and end. Okay, so initial begin #20, so transaction equal to 1 and then t equal end module. సో అవుట్పుట్ సక్సెస్ అని చెప్పేసి వచ్చింది అని చెప్పేసి ఇచ్చాడు. దీన్ని సేవ్ చేసి రన్ చేయండి. సో 20 seconds దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, t ఈక్వల్ టు 1 దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అయిపోయి, సో అందుకు వెయిట్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మీరు బిగిన్ అండ్ దగ్గర ఇక్కడ వెయిట్ స్టేట్మెంట్ ముందు #30 అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ కాదు, టైమ్అవుట్ ఇష్యూ వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు #20 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది ఇది, సో దెన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు 30 దగ్గర. సో దెన్ ఇది 10 ఇద్దాం, సో 10 కాకుండా ఇది వచ్చేసరికి ఓకే, సో 30 దగ్గర ఇచ్చాం, సో దెన్ 70 ఇద్దాం, ట్రాన్సాక్షన్ 70. ఎనీవేస్ ఇదే తీసుకుంటుంది, అంటే 70 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. మీరు వెయిట్ దగ్గర డిలే ఇచ్చిన, సో దెన్ టైమ్అవుట్ ఇష్యూ వచ్చింది, సక్సెస్కి వెళ్ళాలి, చూసారా. సో 70 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఇనీషియల్ బిగిన్ 70 ఇచ్చారు, 2 ఇనీషియల్ బ్లాక్స్ ఉన్నాయి కదా, సో ఫస్ట్ మీరు కంట్రోల్ కొడుతున్నారు చూడండి. ఓకే, ఇది 20 ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమీ లేదు, ఇలా ఉంది ఎగ్జిక్యూషన్. ఓకేనా, సో ఇలా ఉన్నప్పుడు మీరు ఎగ్జిక్యూట్ చేశారు.
అప్పుడు ఏమవుతుంది 20ది ఎగ్జిక్యూట్ అవుతుంది. 20 దగ్గర ఫస్ట్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్ ఇది కన్సిడర్ చేసుకుంది. ఓకే. సో ఇది కన్సిడర్ చేసుకుంది. దెన్ మీకు అవుట్‌పుట్ సక్సెస్ వచ్చింది సిమ్యులేటర్. ఇప్పుడు నేనేం చేశా, దీన్ని మార్చాను. అంటే హ్యాష్ 70 చేశాను. ఓకే. అంటే దీని డిలే పెంచేశాను కంపేర్ టు దీస్ 2 డిలేస్. అంటే ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 50 ఉంది. దానికన్నా 70 ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఫోర్క్ జాయిన్ ఎనీలో మీకు 50ది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది కన్సిడర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే దీని డిలే హైయర్‌గా ఉంది కదా! ఫస్ట్ 2 ట్రాన్సాక్షన్స్ పోల్చుకుంటే. సో ట్రాన్సాక్షన్ డన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వట్లే. అందుకని మీకు టైమ్ అవుట్ ఇష్యూ వస్తుంది. ఓకే. అంటే ఇది ఇంకా ఎగ్జిక్యూట్ కావట్లేదు. ఎందుకంటే సక్సెస్ వెయిట్ డన్ అనేది వెళ్ళట్లేదు ఇంక అసల. అంటే ఈ ట్రాన్సాక్షన్ డన్ 1 అనేది అవ్వట్లేదు. ఎందుకంటే ఈ ఫోర్క్ జాయిన్ ఇచ్చేసారు, డిజేబుల్ చేసేసారు, ఫోర్క్ డిజేబుల్ చేసేసారు. ఇక్కడ 50 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది. మీరు 70 దగ్గర ట్రాన్సాక్షన్ 1 దగ్గరికెళ్లారు. కానీ సక్సెస్ అనేది రాదు. ఎందుకు అంటే ఫోర్క్ జాయిన్ ఎనీ అని చెప్పేసి ఇచ్చారు. సెకండ్ ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ ప్రాసెస్‌ది. దెన్ జాయిన్ ఎనీ ఇవ్వడం వల్ల మీరు రెండో ప్రాసెస్‌లోకి వెళ్ళదు. డిజేబుల్ చేసేసారు కదా ట్రాన్సాక్షన్‌ని. అదే మీరు ఇక్కడ డిజేబుల్ తీసేసారనుకోండి, అప్పుడేమవుతుంది 2 ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో వితిన్ 70 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. చూసారా? టైమ్ అవుట్ అండ్ సక్సెస్ కూడా 2 వచ్చినాయి. సో డిఫరెన్స్ అది. క్లియరా? మీ డిలే అనేది తగ్గిస్తే సెకండ్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్‌లో డిలే తగ్గించారనుకోండి కంపేర్ టు దీస్ 2. సో ఇక్కడ నేను 10 ఇచ్చాను. సో 10 డిలే ఇచ్చాను. సో 10 ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడేమవుతుంది, సక్సెస్ రావాలి ఖచ్చితంగా నాకు. ఓకే. సారీ, డిజేబుల్‌ని కమెంట్ చేస్తాను. ఓకే. సక్సెస్ అనేది వచ్చింది చూసారా? ఎందుకంటే ఈ ఇనీషియల్ బిగిన్ బ్లాక్‌ని ముందు ఎగ్జిక్యూట్ చేసింది 10 దగ్గర. ఆ తర్వాత లోపలికెళ్ళింది. ఓకే. లోపలికెళ్ళినప్పుడు 30 దగ్గర ఉన్న ట్రాన్సాక్షన్ డన్. ఎవరు వెయిట్ చేస్తున్నారు? ట్రాన్సాక్షన్ డన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన తర్వాత డాలర్ డిస్ప్లే సక్సెస్ అనేది వచ్చింది. ఓకే. డిలే ప్రకారం వర్క్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇది మాడ్యూల్ సిమ్యులేటర్ అనేది ఎవరిని తీసుకుంటుందో మనం ఐడెంటిఫై చేయలేమనమాట. అందుకని మాక్సిమం మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్‌ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే ప్రాపర్ డిలేస్ మెన్షన్ చేసుకుంటే ఆ డిలేస్ ప్రకారం మీకు అవుట్‌పుట్‌లో డిఫరెంట్ అవుట్‌పుట్స్ వస్తాయి. మీకు మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ సపోజ్ ఏదైనా కాంబినేషనల్ సర్క్యూట్స్‌కి ఒకటి, దెన్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్‌కి ఒకటి తీసుకున్నారనుకోండి. కాంబినేషన్‌కి సంబంధించినయన్నీ ఒక ఇనీషియల్ బిగిన్ బ్లాక్‌లోని, సీక్వెన్షియల్‌కి సంబంధించినయన్నీ ఒక ఇనీషియల్ బిగిన్ బ్లాక్‌లోని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. అలాంటప్పుడు మల్టిపుల్ ఇనీషియల్ బ్లాక్స్‌ని యూజ్ చేసుకుంటారు. హ్మ్. 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 సో దెన్ సిస్టమ్ కాల్ బ్యాక్స్. కాల్ బ్యాక్స్ ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కాల్ బ్యాక్స్? సో కాల్ బ్యాక్స్ అనేవి మీరు ఎర్రర్స్‌ని ఏమన్నా ఇంజెక్ట్ చేయడం కోసం గానీ, లేదంటే అంటే సిస్టమ్ వేర్‌లో కాల్ బ్యాక్స్ అనేది మెయిన్‌గా మీరు యూవీఎంలో యూజ్ చేస్తూ ఉంటారు. అంటే ప్రీ ర్యాండమైజేషన్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటారు. సో ర్యాండమైజేషన్‌లో ప్రీ ర్యాండమైజ్, పోస్ట్ ర్యాండమైజ్ అని చెప్పేసి ఉంటాయి కదా! వాటిల్ని కాల్ బ్యాక్స్ కింద ట్రీట్ చేసుకుంటారు. అలాగే డిఫరెంట్ సీక్వెన్సెస్ వస్తాయి. ఆ సీక్వెన్సెస్‌లో మీకు బాడీ మెథడ్ ఉంటుంది. దాంట్లో కూడా ప్రీ బాడీ, పోస్ట్ బాడీ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో దానికోసం కూడా మీకు కాల్ బ్యాక్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో సింపుల్‌గా చెప్పాలంటే కాల్ బ్యాక్స్ అనేవి ఏవైనా ఎర్రర్స్‌ని ఇంజెక్ట్ చేయడం కోసం మీరు కాల్ బ్యాక్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. ఎందుకు అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఒక కాల్ బ్యాక్ తీసుకున్నారు చూడండి. సో థింక్ ఆఫ్ కాల్ బ్యాక్స్ ఈజ్ ఎ హుక్. హుక్ అంటే లైక్ ఒక హ్యాంగర్ టైప్ లాగా అన్నమాట. అంటే దాన్ని మనం కాల్ చేసుకోవచ్చు. సో లేదు హుక్ అంటారు. లేదంటే కస్టమైజేషన్ పాయింట్ అని కూడా అంటారు.
ఓకే. సో కస్టమైజేషన్ పాయింట్ అని చెప్పేసి మనం ఎప్పుడైతే మెన్షన్ చేసామో ఆ కస్టమైజేషన్ పాయింట్ని మీకు కావాల్సిన చోట కాల్ చేసుకోవచ్చు. ఓకే. మీకు ఎక్కడైతే నీడ్ ఉందో ఆ కండిషన్ దగ్గర మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు మ్యానుఫ్యాక్చరర్, ఇమాజిన్ యూ బై ఏ కార్. మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు ఏం చేస్తున్నాడు, ఈ స్టార్ట్ ఇంజిన్, డ్రైవ్, స్టాప్ ఇంజిన్ ఇవి ప్రొవైడ్ చేశాడు. ఓకే. బట్ ఆల్సో ప్రొవైడ్ ఏ హుక్, అంటే బిఫోర్ డ్రైవింగ్ యూజర్ కస్టమ్ కోడ్ అని చెప్పేసి డిజైన్ చేసుకున్నాడు. అంటే డ్రైవ్ చేసే ముందు యూజర్ అనేవాడు వాడి యొక్క కస్టమ్ కోడ్ని చెక్ చేసుకోవాలి. అంటే ఏంటి డిఫరెంట్ కస్టమ్స్ లైక్ ప్లే మ్యూజిక్, లేదంటే జీపీఎస్ని ఆన్ చేసుకోవడం, స్పోర్ట్ మోడ్ని ఎనేబుల్ చేసుకోవడం, ఇలాంటివన్నీ వాళ్ళు డిఫైన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. కానీ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ నెవర్ చేంజ్ ద ఒరిజినల్ కార్ని ఎటువంటి చేంజెస్ చేయడు. మనం ఏం చేస్తున్నాం, మనం బయట కావాలంటే చెక్ చేయించుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కాల్ బ్యాక్స్. సో ఇక్కడ సేమ్ వే ఇక్కడ మనం జనరల్ టర్మ్లో చెప్పాము. సో అలా కాకుండా ఇక్కడ సిస్టమ్ వెరిలాగ్లో మనం డ్రైవ్ చేసుకుంటే కనుక ఒక డ్రైవర్ ఉంది. ఆ డ్రైవర్ అనేది ఏం చేస్తుంది, ఒక ట్రాన్సాక్షన్ని డ్రైవ్ చేస్తుంది. ఓకే. ఆ ట్రాన్సాక్షన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంకొక ఇంజనీర్ అన్నాడు, సో మీరు ఎర్రర్ని ఇంజెక్ట్ చేయండి అని అన్నాడు. అప్పుడు మళ్ళీ డ్రైవర్ కోడ్ మార్చాలి. లేదు సమ్ ప్యాకెట్ని సెండ్ చేసే ముందు సమ్ కరప్టెడ్ డేటాని చెక్ అయిందా లేదా చెక్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే చెక్ సమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయమన్నాడు. అలాంటి కేసుని ఇంకొకటి ట్రై చేయమన్నాడు. అంటే ఏమవుతుంది, ఎవ్రీ టైము డిఫరెంట్ డ్రైవర్స్ని మనం రాయాల్సి వస్తుంది. అలాంటివి రాయకుండా ఈ కాల్ బ్యాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. సో కాల్ బ్యాక్స్ అనేవి దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నామంటే దిస్ మెథడ్ డస్ నథింగ్. సో వర్చువల్ టాస్క్ కాల్ బ్యాక్ మెథడ్ ఇక్కడ ఏం రాయలే. సో వర్చువల్ టాస్క్ కాల్ బ్యాక్ మెథడ్ అని చెప్పేసి రాశారు. ఈ మెథడ్ని మీరు ఎక్కడైనా కాల్ చేసుకుంటే యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇది బేస్ క్లాస్లో మీరు రాస్తే ఆ బేస్ క్లాస్లో రాసిన దాన్ని మీరు కాల్ బ్యాక్ మెథడ్ని డిరైవ్డ్ క్లాసుల్లో మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ప్రెజెంట్ ఇక్కడ ఏంటంటే ఎంటీ టాస్క్ని మీరు క్రియేట్ చేశారు. ఆ ఎంటీ టాస్క్ని మీరు ఎక్కడ కాల్ చేసుకుంటున్నారు, మీరు డిరైవ్డ్ క్లాస్లో కాల్ చేసుకుంటున్నారు. ఓకే. సో మెయిన్ యూసేజ్ ఏంటి, మీ డ్రైవర్ కోడ్ ఏదైతే ఉందో ఆ డ్రైవర్ కోడ్ని నేను చేంజ్ చేయను. జస్ట్ ఈ కాల్ బ్యాక్ హుక్ అనేది ఏదైతే ఉందో దాన్ని నేను కాల్ చేసుకుంటూ ఉంటా. ఆ కేసులో మీకు కావాల్సిన కోడ్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు మల్టిపుల్ డ్రైవర్ కోడ్స్ రాయాల్సిన పని లేదు. ఓకే. వితౌట్ కాల్ బ్యాక్స్ అయితే ఏం జరుగుతుంది, డ్రైవర్ వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3, వర్షన్ 4 అండ్ సో ఆన్. సో అంటే అప్పుడు ఏమవుతుంది, డూప్లికేషన్ ఎక్కువైపోతుంది. అదే కాల్ బ్యాక్స్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, జస్ట్ ఇక్కడ మీరు డ్రైవర్ కాల్ బ్యాక్ అని చెప్పేసి ఇక్కడ ఒక టాస్క్ మెన్షన్ చేసుకున్నారు. ఓకే. టాస్క్ సమ్ సెండ్ ప్యాకెట్ ముందు డ్రైవర్ ఎర్రర్ అని చెప్పేసి మీరు ఎర్రర్ డ్రైవర్ లేదంటే డ్రైవర్ ఎర్రర్ టాస్క్ అని చెప్పేసి కాల్ చేసుకున్నారు. ఇక్కడ ఎంటీగా ఎండ్ టాస్క్ చేశారు. ఈ డ్రైవర్ ఎర్రర్ని మీరు నెక్స్ట్ ఎర్రర్ డ్రైవర్లో కాల్ చేసుకోవచ్చు. ఓకే. సో చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద కాల్ బ్యాక్. మీకు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది. సో ఆ ఎర్రర్ని అది మీకు ఐడెంటిఫికేషన్ ఎక్కడవుతుంది అనేది తెలియట్లేదు. సో అలాంటప్పుడు మీరే ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తారు. ఆ పర్టికులర్ డిస్ప్లే అన్న మీకు అవుట్పుట్లో వస్తుందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. అది వస్తుంది అంటే కనుక అక్కడ వరకు మీ ప్రోగ్రామ్ అనేది కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు. ఓకే. సో లేదు మీకు అక్కడ పర్టికులర్ ప్లేస్లో ఎగ్జిక్యూట్ కాలేదు అంటే కనుక అప్పుడు మీరు మీ ప్రోగ్రాంలో ఎర్రర్ ఉందని చెప్పేసి ఐడెంటిఫికేషన్ అవుతుంది. అంటే ఆ ముందు వరకు ఎర్రర్ ఉంది. ఓకే. సో కొన్ని 100 లైన్స్ ఆఫ్ కోడ్స్, 1000 లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉంది. దాంట్లో నేను ఎర్రర్ ఎక్కడ ఉందనేది వాడు లైన్ నెంబర్ చెప్తాడు. కానీ ఆ ముందు లైన్ కానీ నెక్స్ట్ లైన్ కానీ ఎర్రర్ ఉండొచ్చు, మనం చెప్పలేం. సో అలాంటి కేసెస్లో నేను ఏం చేస్తానంటే ఎర్రర్ని ఇంజెక్ట్ చేసి అక్కడ వరకు వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటా. చెక్ చేసుకుంటే అప్పుడు ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, సో దెన్ మీ అంటే మీ డిజైన్ కోడ్లో పర్టికులర్ ప్రాబ్లం ఉంది అన్నట్టు. ఓకే. ఎగ్జిక్యూట్ కాకపోతే సో ప్రాబ్లం ఏమీ లేనట్టు. అలాంటి కేసెస్లో నేను ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తానన్నమాట. ఎస్వి కోడ్స్ని యూజ్ చేసుకొని యూవీఎంలో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. ఎర్రర్ కాల్ బ్యాక్స్ని యూజ్ చేసుకుంటారు. యూవీఎంలో కాల్ బ్యాక్స్ని యూజ్ చేసుకొని అక్కడ ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లాస్ డ్రైవర్ ఉంది.
ఓకే, టాస్క్ రన్ చెప్పేసి ఇచ్చారు, ఇక్కడ కాల్ బ్యాక్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఓకే, ఈ కాల్ బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ రాశారు వర్చువల్ టాస్క్ కాల్ బ్యాక్. ఓకే, ఈ కాల్ బ్యాక్ ని ఎవరు కాల్ చేస్తున్నారు, ఇక్కడ కాల్ చేస్తున్నారు. ఈ వర్చువల్ టాస్క్ ఇక్కడ ఏం లేదు, ఎంటీ హుక్ ఉంది, ఏమీ లేదు, నథింగ్. సో దాన్ని మీరు ఏమన్నా మోడిఫై చేయాలంటే కనుక డిరైవ్డ్ క్లాస్ లో మీరు రాసుకుంటారు. సో వాట్ హ్యాపెన్, బేస్ క్లాస్ రన్ చేసేటప్పుడు కాల్ బ్యాక్ అనేది తీసుకున్నారు, బట్ డిరైవ్డ్ క్లాస్ లో కాల్ బ్యాక్ ని మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు. అంటే బేస్ క్లాస్ లో ఏం చేస్తుంది, బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్స్ దట్ డిరైవ్డ్ కాల్ బ్యాక్ ఆటోమేటికలీ రన్స్ దట్. ఓకే, సో అంటే డిరైవ్డ్ క్లాస్ లో మీరు ఏదైతే సో కాల్ బ్యాక్ కి హుక్ అనేది ఇంప్లిమెంట్ చేశారో బేస్ క్లాస్ లో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ రాశారు. ఇక్కడ చూడండి, క్లాస్ కస్టమైజ్డ్ కస్టమ్ డ్రైవర్ అని చెప్పేసి తీసుకున్నాం. ఎవరి నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు, డ్రైవర్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నారు. సో వర్చువల్ టాస్క్ కాల్ బ్యాక్ అని చెప్పేసి మీరు కాల్ చేశారు. ఎవరిని, ఎందుకంటే ఈ వర్చువల్ టాస్క్ కాల్ బ్యాక్ అనేది ఎంటీ కన్సిడర్ చేసుకున్నారు కదా, ఈ వర్చువల్ టాస్క్ ని చైల్డ్ క్లాస్ ఓవర్ రైడ్ చేస్తుంది. ఓకే, సో ఓవర్ రైడ్ చేసి $డిస్ప్లే యూజర్ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూటెడ్, యూజర్ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూటెడ్ అనే దాన్ని కాల్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ డిరైవ్డ్ క్లాస్ లో బేస్ క్లాస్ లో మీరు కాల్ బ్యాక్ ని కాల్ చేశారు కదా, ఆ కాల్ బ్యాక్ దీనికి సంబంధించింది, వర్చువల్ టాస్క్ సంబంధించింది. సో ఈ వర్చువల్ టాస్క్ అనేది ఎక్కడ కాల్ చేశారు, డిరైవ్డ్ క్లాస్ లో కాల్ చేశారు. అప్పుడు డిరైవ్డ్ క్లాస్ లో ఉన్న డిస్ప్లే ఏంటి, యూజర్ కాల్ బ్యాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఆ యూజర్ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూటెడ్ అనేది ఇక్కడ అవుట్పుట్ లో మీకు కనిపిస్తుంది. అంటే మీ అవుట్పుట్ ఏమొస్తుంది, డ్రైవర్ స్టార్ట్, యూజర్ కాల్ బ్యాక్ ఎగ్జిక్యూటెడ్, డ్రైవర్ ఎండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మాడ్యూల్ టీబీ రాయాలి కదా, మాడ్యూల్ టెస్ట్. సో మాడ్యూల్ టీబీ టాప్ అని చెప్పేసి రాసుకోవచ్చు, మాడ్యూల్ టీబీ అని రాసుకోవచ్చు. సో సమ్ టైమ్స్ మనం మాడ్యూల్ టాప్ అని కూడా రాసుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం. మాడ్యూల్ టాప్ ఇనిషియల్ బిగిన్. సో ఇక్కడ కస్టమ్ డ్రైవర్ కి హ్యాండిల్, కస్టమ్ డ్రైవర్ అంటే చైల్డ్ క్లాస్ యొక్క హ్యాండిల్ డిఫైన్ చేసాం. హ్యాండిల్ డిఫైన్ చేసి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. దెన్ డ్రైవర్ డాట్ రన్. సో డ్రైవర్ డాట్ రన్ ఎవరిని కాల్ చేసింది, చైల్డ్ క్లాస్ అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ పేరెంట్ క్లాస్ ని మెథడ్స్ ని ఇన్హెరిట్ చేసుకుంటుంది కదా. మీరు ఆబ్జెక్ట్ ఎవరికైతే క్రియేట్ చేశారో దెన్ డ్రైవర్ డాట్ రన్ అని చెప్పేసి డిఫైన్ చేశారు. చైల్డ్ క్లాస్ హ్యాండిల్ ద్వారా పేరెంట్ క్లాస్ ని కాల్ చేశారు. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డ్రైవ్ డాట్ రన్ అనేది మీకు పేరెంట్ క్లాస్ లో ఉన్న టాస్క్, ఆ టాస్క్ ని కాల్ చేస్తుంది. కాల్ బ్యాక్. సో దెన్ డ్రైవర్ కాల్ బ్యాక్ అనేది సో డిరైవ్డ్ క్లాస్ లో రాసాం. ఓకే, సో ఆ కాల్ బ్యాక్ ని మనం డిరైవ్డ్ క్లాస్ లో కాల్ చేసిన దాన్ని బేస్ క్లాస్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇది ఎవరిని కాల్ చేస్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, యాక్చువల్గా ఇక్కడి నుంచి వస్తుంది, వర్చువల్ టాస్క్ దగ్గర నుంచి. ఓకే, మీరు వర్చువల్ టాస్క్ లో ఎటువంటి స్టేట్మెంట్స్ రాయలేదు, ఎంటీ. ఓకే, సో మీరు బేస్ క్లాస్ లో వర్చువల్ టాస్క్ ని రాశారు, ఆ వర్చువల్ టాస్క్ ని బేస్ క్లాస్ లోనే కాల్ చేశారు. కానీ ఈ బేస్ క్లాస్ లో ఉన్న వర్చువల్ టాస్క్ కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ లేవు. మళ్ళీ ఇదే వర్చువల్ టాస్క్ ని ఎక్కడ కాల్ చేశారు, మీరు డిరైవ్డ్ క్లాస్ లో కాల్ చేశారు. డిరైవ్డ్ క్లాస్ లో కాల్ చేసి $డిస్ప్లే స్టేట్మెంట్ రాశారు. అంటే మీరు వర్చువల్ క్లాస్ ని పేరెంట్ క్లాస్ లో ఉన్న దాన్ని డిరైవ్డ్ క్లాస్ లో కాల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, రాసుకోవచ్చు. ఓకే, సో బేస్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేసేస్తూ ఉంటుంది. సారీ, డిరైవ్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేస్తూ ఉంటుంది. సో డ్రైవర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాడు, క్లాస్ డ్రైవరు ప్యాకెట్ పీకేటి. సో టాస్క్ సెట్. ఓకే, ప్యాకెట్ ఈక్వల్ టు గుడ్. సో ఇక్కడ టైప్ డెఫ్ ఈనం తీసుకున్నాడు, ఈనంకి సంబంధించి గుడ్ బ్యాడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు.
దెన్ ఇక్కడ కూడా సేమ్ వర్చువల్ టాస్క్ మోడిఫై ప్యాకెట్ అని చెప్పేసి ఇక్కడ ఎంటీ. సో ఎంటీ టాస్క్ తీసుకున్నాడు, మోడిఫైడ్ ప్యాకెట్ని ఇక్కడ కాల్ చేశాడు. సో అవుట్పుట్ ఏమి రాదు, ఎంటీ వస్తుంది. దెన్ అవుట్పుట్ ఏమొస్తుంది నాకు, గుడ్ బిహేవియర్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, గుడ్ ప్యాకెట్ అనేది వస్తుంది. ఓకే, డాలర్ డిస్ప్లే సెండ్ ప్యాకెట్ ఈక్వల్ టు %less ప్యాకెట్ డాట్ నేమ్. ఓకే, సో అవుట్పుట్ ఏమొస్తుందంటే గుడ్ అనేది వస్తుంది. సేమ్ అలాగే డిరైవ్డ్ క్లాస్లో మీరు ఏం చేస్తున్నారు, సేమ్ అదే ఎగ్జాంపుల్ మోడిఫై ప్యాకెట్ని మీరు డిరైవ్డ్ క్లాస్లో కాల్ చేస్తున్నారు. దెన్ ప్యాకెట్ బ్యాడ్ అని చెప్పేసి తీసుకున్నారు. సో ప్యాకెట్ బ్యాడ్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుని దెన్ డాలర్ డిస్ప్లే ఇంజెక్టింగ్ ఎర్రర్. అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే ఇంజెక్ట్ చేశారో సో దెన్ డాలర్ టీబీ మాడ్యూల్ టీబీ ఇనిషియల్ బిగిన్ ఎర్రర్ డ్రైవర్. సో ఇదే కదా ఎర్రర్ డ్రైవర్ ఈక్వల్ టు హ్యాండిల్ డిఆర్వి, దెన్ డిఆర్వి ఈక్వల్ టు న్యూ డ్రైవర్ డాట్ సెండ్ అనేది ఎక్కడ ఉంది, టాస్క్ డ్రైవర్లో బేస్ క్లాస్లో ఉంది, సెండ్ అనేది ఇక్కడ ఉంది. దెన్ ఇంజెక్టింగ్ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఇంజెక్టింగ్ ఎర్రర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మీ వర్చువల్ టాస్క్ని మోడిఫై చేసేసింది. ఓకే, సో మోడిఫై ప్యాకెట్ని ఇక్కడ బేస్ క్లాస్ డిరైవ్డ్ క్లాస్ అనేది ఓవర్ రైట్ చేసింది, అందుకని ఇంజెక్టింగ్ ఎర్రర్ అనేది అవుట్పుట్లో వచ్చింది. ఓకే, అండ్ దెన్ సెండింగ్ ప్యాకెట్ కూడా ఏం అవుట్పుట్ వచ్చింది, బ్యాడ్ అనేది వచ్చింది. ఓకే, ఎందుకంటే ప్యాకెట్ పీకెట్ ఈక్వల్ టు బ్యాడ్ అని చెప్పేసి సో చైల్డ్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని పేరెంట్ క్లాస్కి సెండ్ చేసింది. ఓకే, బేస్ కోడ్ నెవర్ చేంజ్, ఓన్లీ కాల్ బ్యాక్ ఈస్ చేంజ్డ్. ఓకే, కాల్ బ్యాక్స్ మాత్రమే చేంజ్ చేసింది. ఓకే, సో కాల్ బ్యాక్స్ని మీరు డిరైవ్డ్ క్లాస్లో కాల్ చేశారు. ఓకే, సో ఎందుకు వర్చువల్ కావాలి, వర్చువల్ లేకపోతే మనం పాలిమార్ఫిజంని అప్లై చేయలేమన్నమాట. ఓకే, అదే వర్చువల్ ఉంటే మనం పాలిమార్ఫిజంని అప్లికబుల్ చేయొచ్చు, అంటే రన్ టైంలో మీరు కాల్ బ్యాక్స్ని ఎనేబుల్ చేయొచ్చు. ఓకే, కాల్ బ్యాక్స్ మీరు ఎనేబుల్ చేయొచ్చు కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ రన్ చేస్తారు కోడ్ని. ఎవరిని టాస్క్ మోడిఫై అనే దాన్ని ఆల్రెడీ రన్ చేస్తారు బేస్ క్లాస్లో, కానీ మోడిఫికేషన్ ఎక్కడ చేశారు, చైల్డ్ క్లాస్లో చేశారు. ఓకే, సో డ్యూరింగ్ రన్ టైంలో మీకు చైల్డ్ క్లాస్లో ఎగ్జిక్యూట్ అయిన దాన్ని పేరెంట్ క్లాస్కి అసైన్ చేస్తుంది కదా విత్ వర్చువల్ కీవర్డ్. ఓకే, పాలిమార్ఫిజంలో మనకి ఏమేమి ఉండాలి, వర్చువల్ మెథడ్స్ ఉండాలి, ఇన్హెరిటెన్స్ ఉండాలి, అండ్ దెన్ p ఈక్వల్ టు c అనే హ్యాండిల్ మనం అసైన్ చేస్తాం కదా, ఈ మూడు మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, సో మల్టిపుల్ కాల్ బ్యాక్ హుక్స్ అంటే ఇక్కడ చూడండి, టాస్క్ సెండ్ ప్రీ సెండ్ అనేది ఒకటి చేసుకున్నాడు, వర్చువల్ టాస్క్ ప్రీ సెండ్, అండ్ దెన్ పోస్ట్ సెండ్. సో వర్చువల్ టాస్క్ పోస్ట్ సెండ్ మల్టిపుల్ టాస్క్ని మీరు కన్సిడర్ చేసుకుని దెన్ కాల్ చేయొచ్చు. సేమ్ అలాగే డిరైవ్డ్ క్లాస్లో మీరు ఇది మెయిన్ క్లాస్ డ్రైవర్ అనేది. సో క్లాస్ మై డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ డ్రైవర్, దెన్ వర్చువల్ టాస్క్ ప్రీ సెండ్ పోస్ట్ సెండ్. సో ప్రీ సెండ్లో ప్యాకెట్ ప్రిపేర్ అవుతుంది, పోస్ట్ సెండ్లో ప్యాకెట్ కలెక్ట్ కవరేజ్ అని చెప్పేసి రాశారు. ఓకే, దెన్ మాడ్యూల్ టీబీ మీరు ఏం చేశారు, మై డ్రైవర్కి హ్యాండిల్ క్రియేట్ చేశారు, డ్రైవర్ ఈక్వల్ టు న్యూ. సో దెన్ డ్రైవ్ డాట్ సెండ్ అనేది ఎక్కడ ఉంది, టాస్క్ బేస్ క్లాస్లో ఉంది, ఆ డ్రైవ్ టాస్క్ దాన్ని కాల్ చేశారు. కాల్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, సెండింగ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే ప్రీ సెండ్ ఏదైతే ఉందో ప్రీ సెండ్ అంటే ప్యాకెట్ ప్రిపేర్డ్ ప్యాకెట్, అండ్ దెన్ సెండింగ్, ఆఫ్టర్ దట్ కవరేజ్ కలెక్ట్. ఓకే, కలెక్ట్ కవరేజ్ సేమ్ ఎగ్జాంపులే, బట్ మల్టిపుల్ కాల్ బ్యాక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తాం. కాల్ బ్యాక్స్ డ్యూరింగ్ ర్యాండమైజేషన్, మీరు ర్యాండమైజేషన్ కూడా చేయొచ్చు, అంటే ప్రీ ర్యాండమైజ్ పోస్ట్ ర్యాండమైజ్ 2 మెథడ్స్ ఉంటాయి. ప్రీ ర్యాండమైజ్ మెథడ్, పోస్ట్ ర్యాండమైజ్ మెథడ్ మీరు ఏం చేస్తున్నారు, ఫంక్షన్ వాయిడ్ ప్రీ ర్యాండమైజ్, ఫంక్షన్ వాయిడ్ పోస్ట్ ర్యాండమైజ్, ఇది క్లాస్ ప్యాకెట్లో తీసుకున్నారు. సో ఈ రెండు ప్యాకెట్స్ని రెండు మెథడ్స్ని మీరు టీవీలో కాల్ చేసుకుంటారు. దెన్ ప్యాకెట్ డాట్ ర్యాండమైజ్, ఎప్పుడైతే ర్యాండమైజ్ చేస్తారో దెన్ ఈ 2 మెథడ్స్ని అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది, బిఫోర్ ర్యాండమైజేషన్, ఆఫ్టర్ ర్యాండమైజేషన్. ఓకే,
సో ప్యాకెట్ జనరేటర్లో కూడా మీరు కాల్ బ్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. టాస్క్ జనరేటర్ తీసుకున్నాడు, జనరేటర్ క్రియేట్ ప్యాకెట్ అనేది ఒక టాస్క్, అండ్ దెన్ సెండ్ ప్యాకెట్ అనేది మల్టిపుల్ కాల్ బ్యాక్స్. సేమ్ ఈ మల్టిపుల్ కాల్ బ్యాక్స్ని మీరు ఇందాక ఏం చేశారు, డెరైవ్డ్ క్లాస్లో కాల్ చేశారు, దాన్ని టీబీ రాశారు, దాన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ అలాగే ఈథర్నెట్ జనరేటర్. సో మీరు ఏదైతే క్లాస్ జనరేటర్ ఉందో ఈథర్నెట్ జనరేటర్ అని చెప్పేసి ఎక్స్టెండ్ చేశారు, $display, సో క్రియేట్ టాస్క్, దెన్ మాడ్యూల్ టీబీ. సో పీసీఐ జనరేటర్ కూడా ఇంప్లిమెంట్ చేసుకున్నారు. మల్టిపుల్ జనరేటర్ క్లాస్ని కూడా మీరు డెరైవ్ చేసుకోవచ్చు. సేమ్ బేస్ క్లాస్ నుంచి ఒక డెరైవ్డ్ క్లాసు, సెకండ్ డెరైవ్డ్ క్లాస్, అంటే ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్, 2 చైల్డ్స్ని మీరు డెరైవ్ చేసుకున్నారు. 2 చైల్డ్స్లోని సేమ్ ప్రీ ర్యాండమైజ్ పోస్ట్ ర్యాండమైజ్ మెథడ్స్ని కాల్ చేస్తున్నారు. ఓకే, అంటే క్రియేట్ ప్యాకెట్ సెండ్ ప్యాకెట్ని కాల్ చేస్తారు. దెన్ మాడ్యూల్ టీపీ జనరేటర్ ఇనిషియల్ బిగిన్ జనరేటర్ ఈక్వల్ టు న్యూ ఈత్ ఆఫ్ జనరేషన్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈత్ జనరేషన్ అనేది ఈ బేస్ క్లాస్ యొక్క డెరైవ్డ్ క్లాస్ యొక్క క్లాస్ నేమ్. సో దాని హ్యాండిల్కి మీరు అసైన్ చేస్తున్నారు. అంటే జెన్ ఈక్వల్ టు ఈత్ జెన్. అంటే మీరు ఏం చేస్తున్నారు, బేస్ క్లాస్కి యొక్క మెమరీ అనేది ఎవరు క్రియేట్ చేస్తున్నారు, ఆబ్జెక్ట్ అనేది జనరేటర్. సో బేస్ క్లాస్ క్రియేట్ చేశారు, బేస్ క్లాస్కి క్రియేట్ చేసి చైల్డ్ క్లాస్కి షేర్ చేస్తున్నారు, లైక్ షాలో కాపీ మెథడ్ లాగా. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే బేస్ క్లాస్ ఏ తీసుకుంటున్నారు కదా, క్లాస్ ఏ తీసుకున్నప్పుడు ఏకి మెమరీ క్రియేట్ చేశారు, ఏ ఈక్వల్ టు బి అని చెప్పి, ఏ ఈక్వల్ టు న్యూ అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు బికి సంబంధించిన హ్యాండిల్స్ B1, B2 అని చెప్పేసి తీసుకుంటే అప్పుడు ఏ ఈక్వల్ టు న్యూ ఆఫ్ B1 అని చెప్పేసి మనం మెన్షన్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేశాడు, క్లాస్కి జనరేటర్ ఉంది కదా, ఈ జనరేటర్కి సంబంధించిన మెమరీ క్రియేట్ చేశాడు, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాడు. జనరేటర్ జెన్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాడు. దెన్ జెన్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ ఈత్ జనరేషన్ అంటే సో డెరైవ్డ్ క్లాస్ యొక్క క్లాస్ నేమ్. అంటే మీరు జనరేషన్ మెమరీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, డెరైవ్డ్ క్లాస్కి క్రియేట్ చేస్తున్నట్టు. ఓకే, జనరేట్ అండ్ దెన్ జెన్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ పీసీఐ జనరేటర్. ఓకే, దెన్ జనరేటర్. సో డెరైవ్డ్ క్లాసెస్కి ఇండైరెక్ట్గా మెమరీస్ని క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో కాల్ బ్యాక్ చైన్ మెథడ్స్ కూడా అప్లికబుల్ చేస్తున్నారు. అంటే సో ఇక్కడ చూడండి, ప్రీ సెండ్, ఇంజెక్ట్ ఎర్రర్, పోస్ట్ సెండ్. సో డిఫరెంట్ కాల్ బ్యాక్స్ మీరు ఇంజెక్ట్ చేసుకున్నారు. దెన్ ప్రీ సెండ్, ఇంజెక్ట్ ఎర్రర్, సెండ్ యాక్చువల్, పోస్ట్ సెండ్. సో సెండ్ యాక్చువల్ అనేది మీరు ఈ టాస్క్ సెండ్ అనే దాన్ని తీసుకున్నారు. ఇక్కడ మీరు ఏమేమి కాల్ చేశారు, పోస్ట్ సెండ్ కాల్ చేశారు, ప్రీ సెండ్ కాల్ చేశారు, ఇంజెక్ట్ ఎర్రర్ కూడా కాల్ చేశారు. ఓకే, సో 3 కాల్ బ్యాక్ హుక్స్ని కూడా కాల్ చేస్తున్నారు. దెన్ దీనికి డెరైవ్డ్ క్లాస్ రాసుకోవడం 3 హుక్స్. సో వర్చువల్ టాస్క్ ప్రీ సెండ్, వర్చువల్ టాస్క్ ఇంజెక్ట్ ఎర్రర్స్, వర్చువల్ టాస్క్ పోస్ట్ సెండ్. సో సేమ్ దీనికి మీరు మళ్ళీ డెరైవ్డ్ క్లాస్ రాసుకోండి. డెరైవ్డ్ క్లాస్ రాసిన తర్వాత దెన్ సేమ్ థింగ్, ఎర్రర్ని ఇంజెక్ట్ చేయడానికి డెరైవ్డ్ క్లాసెస్లో ప్రీ సెండ్కి సంబంధించి ఒక డిస్ప్లే రాసుకోండి, అండ్ దెన్ ఇంజెక్ట్ ఎర్రర్కి సంబంధించి ఒక డిస్ప్లే రాయండి, పోస్ట్ సెండ్కి సంబంధించి ఒక డిస్ప్లే రాయండి, దెన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, సేమ్ అలాగే కవరేజ్ డ్రైవర్. సో కవరేజ్ డ్రైవర్ అంటే క్లాస్ కవరేజ్ డ్రైవర్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ ఏపీబీ డ్రైవర్, ఇలా డిఫరెంట్ క్లాసెస్ని కన్సిడర్ చేసుకున్నాడు. దెన్ మీరు ఏపీబీ డ్రైవర్కి సంబంధించిన కలెక్ట్ కవరేజ్ అనేది మీరు బేస్ క్లాస్లో కాల్ చేసుకోవచ్చు. సేమ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే కాన్సెప్ట్. ఓకే, సో మీరు సేమ్ ఇక్కడ మీరు కవరేజ్ కలెక్టర్ అని చెప్పేసి కవరేజ్ డ్రైవర్ ఉంది కదా, దీనికి ముందు మీరు బేస్ క్లాస్ని క్లాస్ డ్రైవర్ అని చెప్పేసి డిరైవ్ చేసుకోవాలి. ఇంకో ఏపీబీ డ్రైవర్ అనేది మీ
బేస్ క్లాస్ హ్యాండిల్, బేస్ క్లాస్. ఆ బేస్ క్లాస్ నుంచి కవరేజ్ డ్రైవర్ అనేది వీడు డిరైవ్ చేసుకున్నాడు. అంటే మీరు ముందు దీని కవరేజ్ డ్రైవర్ రాసే ముందు మీ బేస్ క్లాస్ని డ్రైవ్ చేసుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఏపీబీ డ్రైవర్ ఉంది కదా, సో ఏపీబీ డ్రైవరు ఈ ఏపీబీ డ్రైవర్ని కాల్ చేస్తున్నాడు. ఏపీబీ డ్రైవర్ నుంచి ఎర్రర్ ఇంజెక్టింగ్ సంబంధించిన ఎర్రర్ డ్రైవర్ని డిరైవ్ చేశాడు. అండ్ దెన్ కవరేజ్ డ్రైవర్ని కూడా డిరైవ్ చేసుకున్నాడు. సో డిరైవ్ చేసి దాన్ని టీవీ రాసి ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు సేమ్ కాల్ బ్యాక్స్ మీరు ప్రీవియస్గా ఇప్పుడు దాకా ఏం చేశారో సేమ్ అదే, కానీ నేమ్స్ మార్చాడు అంతే. ఇక్కడ క్లాస్ జనరేటర్ తీసుకున్నాడు కదా, క్లాస్ జనరేటర్ అండ్ దెన్ ఈత్ జనరేటర్ అండ్ దెన్ పీసీ జనరేటర్, ఇలా డిరైవ్డ్ క్లాసెస్ రెండు తీసుకున్నారు. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏం చేశారు, క్లాస్ ఏపీబీ డ్రైవరు, దాని నుంచి ఎర్రర్ డ్రైవర్ ఒకటి అండ్ దెన్ అనదర్ డ్రైవర్ ఏంటి సారీ సో కవరేజ్ డ్రైవర్ని కూడా కాల్ చేసుకున్నారు. ఓకే, దెన్ టీబీ రాసి ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఇన్హెరిటెన్స్ అంటే మీరు ఇవన్నీ ఇన్హెరిటెన్సే కదా. సో క్లాస్ డిరైవ్డ్ క్లాస్ని కన్సిడర్ చేసుకున్నారంటే ఎర్రర్ డ్రైవరు, డిలేడ్ డ్రైవరు, కవరేజ్ డ్రైవరు, టైమ్ అవుట్ డ్రైవరు, స్ట్రెస్ డ్రైవరు, ర్యాండమ్ డ్రైవరు, ఇవన్నీ బేస్ క్లాస్ ఏంటి మీ డ్రైవరు. ఆ బేస్ క్లాస్ నుంచి మీరు డిరైవ్ చేసుకున్నారు అది. సో కాల్ బ్యాక్స్ ఉండడం వల్ల ఈ కాల్ బ్యాక్ హుక్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో దెన్ మిగతా కోడ్ అంతా మీరు ఏం కాల్ చేయక్కర్లేదు. ఓకే, సో సేమ్ అలాగే యూవీఎంలో ప్రీ ర్యాండమైజ్, పోస్ట్ ర్యాండమైజ్, ప్రీ బాడీ, పోస్ట్ బాడీ, ప్రీ డూ, మిడ్ డూ, పోస్ట్ డూ, సో ఇలా డిఫరెంట్ కాల్ బ్యాక్స్ ఉంటాయి. వాటి దగ్గర మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రీ ర్యాండమైజ్, పోస్ట్ ర్యాండమైజ్ ఎస్పీలో కూడా వస్తాయి మీకు. ఓకే, పోస్ట్ ర్యాండమైజ్ అంతే. ఓకే, సేమ్ మీకు ఎక్కడైనా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. మీరు డిరైవ్డ్ క్లాస్లో మెయిన్ క్లాస్లో వర్చువల్ టాస్క్లు రాసుకొని డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో లేదంటే డిఫరెంట్ క్లాసెస్లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, బేస్ క్లాస్లో మీరు క్రియేట్ చేస్తున్నారు కదా వర్చువల్ టాస్క్, ఇక్కడ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి ఇక్కడ ఏమీ లేకుండా డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఏమి ఇంప్లిమెంటేషన్ చేయం, అవన్నీ మీరు డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తాం. వాటిని కాల్ చేసుకోవడం మాత్రం బేస్ క్లాస్లో కాల్ చేస్తారు. బేస్ క్లాస్లో కాల్ చేసి మీరు చైల్డ్ క్లాస్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే చైల్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేసి బేస్ క్లాస్లో ఆరాంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. మీరు ఎక్కడైనా మీ బేస్ క్లాస్లో ఆ హుక్ని తీసుకుంటారు. ఆ హుక్ని మీరు ఎక్కడ కాల్ చేస్తున్నారు, డిరైవ్డ్ క్లాస్లో కాల్ చేస్తారు. ఓకే, దెన్ ఇంప్లిమెంటేషన్ అంతా బేస్ క్లాస్లోనే ఉంటుంది. స్కెలిటన్ కోడ్ మాత్రం మీ బేస్ క్లాస్లో ఉంటుంది. దాని యొక్క కోడ్ రైటింగ్ మాత్రం డిరైవ్డ్ క్లాస్లో కాల్ చేస్తారు, డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు అంటే బేస్ క్లాస్. బేస్ క్లాస్లో జరగాలి. ఓకే, సో చూడండి ఒకసారి కోడ్. సో కాల్ బ్యాక్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ నేను డ్రైవర్ క్లాస్ ఒక క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకున్న. క్లాస్ డ్రైవరు టైప్ ఈనం గుడ్ అండ్ దెన్ బ్యాడ్ ఎర్రర్ టు ప్యాకెట్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. దెన్ ప్యాకెట్ టైప్ పీకేటీ. సో ఏంటి, ఈనం టైప్ హ్యాండిల్ పీకేటీ అనేది తీసుకున్నాం. దెన్ టాస్క్ ప్యాకెట్ సెండర్లో ర్యాండమైజ్ చేశాను ప్యాకెట్ విత్ పీకేటీ ఈక్వల్ టు గుడ్. అంటే మీరు ఏం చేశారు,
ఇన్లైన్ కన్స్ట్రెంట్ కన్సిడర్ చేసుకుని ఇన్లైన్ కన్స్ట్రెంట్ ద్వారా మీరు ప్యాకెట్ ఈక్వల్ టు గుడ్ అనేది కాల్ చేస్తారు. దెన్ మోడిఫై ప్యాకెట్ అనేది మీ కాల్ బ్యాక్ హుక్. ఓకే, సో మోడిఫై ప్యాకెట్ ఎక్కడ రాశారు? దిస్ ఈస్ ద కాల్ బ్యాక్ మెథడ్. సో వర్చువల్ టాస్క్ మోడిఫై ప్యాకెట్ ఇక్కడ ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎంటీ చేశారు. సో ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు? ఎర్రర్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, క్లాస్ ఎర్రర్ డ్రైవర్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ డ్రైవర్. ఓకే, మీ కాల్ బ్యాక్ని ఓవర్ రైడ్ చేస్తుంది. వర్చువల్ టాస్క్ మోడిఫై ప్యాకెట్ $display callback injecting error packets. Okay, so then randomization with packet inside bad error and then bad error 2 అంటే మీరు ఏం చేశారు? మోడిఫై చేశారు. సో ప్రీవియస్గా మీరు ఏం తీసుకున్నారు? గుడ్, బ్యాడ్ ఎర్రర్ సంథింగ్ అవి తీసుకున్నారు. దెన్ టెస్ట్ బెంచ్లో చూడండి, ఈ రెండు ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నారు చూసారా? టిక్ ఇంక్లూడ్ driver.sv, టిక్ ఇంక్లూడ్ error drive.sv. ఓకే, సో ఈ రెండు క్లాసెస్ని మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు ఎందుకంటే మీ బయట రాశారు. ఓకే, డిఫరెంట్ క్లాసెస్ని బయట రాశారు. ఆ ఎక్కడో రాసిన క్లాసెస్ని మీ టీబీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ ముందు ఇంక్లూడ్ చేశారు. సో క్లాస్ ఎన్విరాన్మెంట్. సో ఎందుకంటే ఎన్విరాన్మెంటే మీ డ్రైవర్ని అన్నిటినీ క్యారీ చేసేది. ఓకే, డ్రైవర్ డిఆర్వి, ఎర్రర్ డిఆర్వి అంటే క్లాస్ డ్రైవర్ యొక్క హ్యాండిల్, ఎర్రర్ డ్రైవర్ యొక్క అంటే బేస్ క్లాస్ యొక్క హ్యాండిల్ కన్సిడర్ చేసుకున్నారు. దెన్ విత్ ఇంజెక్ట్ ఎర్రర్ అని చెప్పేసి ఇక్కడ ఒక కొత్త చెక్కర్ కన్సిడర్ చేసుకున్నారు. ఓకే, ఫంక్షన్ న్యూ డ్రైవ్ ఈక్వల్ టు న్యూ, ఎర్రర్ డ్రైవ్ ఈక్వల్ టు న్యూ. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. కన్స్ట్రక్టర్ ద్వారా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయచ్చు మీరు. సో ఇఫ్ ఎర్రర్ ఇంజెక్ట్ అయితే ఏమంటున్నారు? డ్రైవర్ అంటే పి ఈక్వల్ టు సి అని చెప్పేసి అంటున్నాం కదా, సేమ్ పేరెంట్ క్లాస్ హ్యాండిల్ ఈక్వల్ టు చైల్డ్ క్లాస్ హ్యాండిల్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ఆర్ ఎల్స్ డ్రైవ్ ఈక్వల్ టు డ్రైవ్ ఓన్లీ. ఓకే, సో దెన్ మీరు ఏమవుతుంది? ఎర్రర్ ఇంజెక్ట్ కాకపోతే సో ఏమవ్వాలంటే డ్రైవర్ క్లాస్ హ్యాండిల్ని డ్రైవర్ క్లాస్కే అసైన్ చేసింది, అంటే బేస్ క్లాస్ హ్యాండిల్ని బేస్ క్లాస్కే అసైన్ చేసింది. ఓకే, దెన్ డ్రైవ్ డాట్ ప్యాకెట్ సెంటర్ అనేది మీ హుక్. ఓకే, సో దెన్ బేస్ క్లాస్లో ప్యాకెట్ సెంటర్ అనేది రాశారు కదా. సో దిస్ ఈస్ ద ప్యాకెట్ సెంటర్ టాస్క్. ఇది ప్యాకెట్ సెంటర్ని కాల్ చేస్తున్నారు. దెన్ ప్యాకెట్ సెంటర్ని కాల్ చేస్తే అందులో ఉన్న డిస్ప్లే స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏం డిస్ప్లే స్టేట్మెంట్స్ ఉన్నాయి? మోడిఫై ప్యాకెట్ ఒకటి, అండ్ దెన్ $display డ్రైవింగ్ సెండింగ్ ప్యాకెట్ ఈక్వల్ టు %s ప్యాకెట్ నేమ్. ఓకే, ఈ రెండు డిస్ప్లే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. రన్ చేయండి. ఓకే, సో మాడ్యూల్ టీబీ ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ ఈ, అండ్ దెన్ మీరు అన్ని ఎన్విరాన్మెంట్లు ఇంప్లిమెంట్ చేశారు. ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ని మీ టాప్లో కాల్ చేశారు. దెన్ ఇనీషియల్ బిగిన్ ఎన్విరాన్మెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. దెన్ ఎన్విరాన్మెంట్ ఎర్రర్ డాట్ ఇంజెక్షన్ ఈక్వల్ టు 0, దెన్ ఈ డాట్ ఎగ్జిక్యూట్ అంటే ఎవరిని కాల్ చేస్తున్నారు? ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది ఇక్కడ టాస్క్. ఓకే, ఈ టాస్క్ని కాల్ చేశారు. క్లియర్? ఎన్విరాన్మెంట్ అంటే అదొక కాంపోనెంట్, మొత్తం అన్నిటిని దాంట్లోనే సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే సో జనరేటర్ కానీ, డ్రైవర్ కానీ, మానిటర్ కానీ ఇవన్నీ ఒక ఎన్విరాన్మెంట్లో ఉంటాయి. వర్చువల్ క్లాస్ మనం యూజ్ ఏముంది రాసి, సో అది ఆల్రెడీ ఓవర్ రైడ్ అయిపోతున్నప్పుడు మనం ఇంకా రాయాల్సిన పని అవసరం లేదు. అందుకని ప్యూర్ వర్చువల్కి మీరు వర్చువల్కి కావాలంటే స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు, కానీ ఆటోమేటిక్గా బేస్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని చైల్డ్ క్లాస్ అనేది ఓవర్ రైడ్ చేసేస్తుంది కదా. సో అందుకని నేను ఎంటీ రాసినా మీకు అవుట్పుట్ రాదు. అది మీరు ఏదైతే డిరైవ్డ్ క్లాస్లో రాశారో ఆ అవుట్పుట్ని మీకు ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఒబే చేసేస్తుంది కదా అది. ఓకే, సో నార్మల్ డ్రైవర్ ప్యాకెట్ గుడ్ కాల్ చేస్తుంది, ఎర్రర్ డ్రైవర్ సో ఇంజెక్టింగ్ ఎర్రర్, దెన్ బ్యాడ్ ఎర్రర్ 1 3 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఓకే, సో చూడండి కోడ్ ఎగ్జిక్యూషన్.
ఇంజెక్ట్ అనేది యూజ్ చేసుకుంటారు. కాల్ బ్యాక్స్ ద్వారా ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తారు. ఓన్లీ త్రూ కాల్ బ్యాక్స్ ద్వారానే మీరు ఎర్రర్ని ఇంజెక్ట్ చేస్తారు. సో దెన్ డిపిఐ అంటే డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఎందుకు మీకు డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది కావాలి? సో ఇప్పుడు ప్రాసెసర్ అనేది ఒక లాంగ్వేజ్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం అందరం ఇండియన్స్, సో ఒక జపనీస్తో మనం మాట్లాడాలంటే మనకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. సేమ్ అలాగే ఇక్కడ మీరు ఏం రాస్తారు, సిస్టమ్ వెరిలాగ్లో టెస్ట్ కేసెస్ రాస్తారు, కానీ ప్రాసెసర్ అనేది సి లాంగ్వేజ్లో రీడ్ చేసుకుంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు దానికి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అప్పుడు డిపిఐస్ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో డిపిఎస్ అనేది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది. సో జస్ట్ మీరు ఏదైనా మాట్లాడాలి డిపిఐ గురించి, డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ గురించి చెప్పాలి అంటే కనుక, సో జస్ట్ మీ ఏదైనా సి కానీ కానీ మీరు ఇంటిగ్రేట్ చేసినప్పుడు, ఆ ఇంటిగ్రేట్ చేసిన వాల్యూస్ అంటే ఇంటిగ్రేట్ చేసినప్పుడు మీరు ఏమవుతుంది, సి లాంగ్వేజ్ని ని అది అంటే మీరు ఏదైతే ఎస్విలో రాశారో యూవిఎంలో రాశారో అవి రీడ్ చేసుకోదు, దాన్ని సిలో కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఒక ట్రాన్స్లేటర్ అనేది కావాలన్నమాట. ఓకే, సో అన్ని టీబీలే టెస్ట్ బెంచ్ సంబంధించిన కోడ్సే రాస్తాం. ఓకే, టెస్ట్ కేస్ అంటే టెస్ట్ బెంచ్లో ఒక పార్ట్. ఓకే, మీకు నెక్స్ట్ ఈ టెస్ట్ బెంచ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది ఏమున్నాయి అనేది. సో ఇప్పుడు డిపిఐ అనేది దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? డిపిఐ అనేది ఒక ట్రాన్స్లేటర్. అంటే ఇప్పుడు నాకు కర్ణాటక రాదు, సో కన్నడ రాదు, కర్ణాటకలో ఉంటున్నాం కానీ కన్నడ రాదు, సో నాకు తెలుగే వచ్చు. సో కన్నడ పీపుల్తో నేను మాట్లాడాలంటే తెలుగు కన్నడ వచ్చిన ఒక ట్రాన్స్లేటర్ నాకు కావాలి. ఓకే, అప్పుడు నేను కన్నడిగాతో మాట్లాడగలను, అట్ ది సేమ్ టైం సో వాళ్ళు నాతో మాట్లాడగలరు, నేను మాట్లాడిన మాటని వాళ్ళకి ట్రాన్స్లేట్ అవుతుంది. సో దాని పర్పస్ కోసం డిపిఎస్ అనేది కావాలి. ఓకే, సో ఇమాజిన్ టూ పీపుల్, వాట్ ఈస్ డిపిఐ? ఇమాజిన్ యూ హ్యావ్ టూ పీపుల్. సో టూ పీపుల్ ఏం చేస్తున్నారు, సిస్టమ్ వెరిలాగ్ ఇంజనీర్ ఉన్నాడు, సి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి అంటే కనుక ఇద్దరు లాంగ్వేజెస్ డిఫరెంట్. సిస్టమ్ వెరిలాగ్ లాంగ్వేజ్ అనేది కి ఈక్వల్ కాదు. సో వాళ్ళిద్దరూ డైరెక్ట్గా అయితే కమ్యూనికేట్ చేసుకోలేరు, అందుకని ఒక డిపిఐ అనేది కావాలి. ఓకే, డిపిఐ అనేది డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒక ట్రాన్స్లేటర్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఎవరెవరికి మధ్యలో, సిస్టమ్ వెరిలాగ్కి సికి సంబంధించిన అంటే హార్డ్వేర్ లాంగ్వేజ్కి సాఫ్ట్వేర్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక ట్రాన్స్లేటర్ అనేది ఉంటుంది. ఆ డిపిఐ అనేది ఏం చేస్తుందంటే బ్రిడ్జ్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఓకే, టూ సపరేట్ కన్వర్ట్ చేస్తుంది. ఎస్విని సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. మీరు సి లాంగ్వేజ్ ప్రాసెసర్ అనేది మళ్ళీ దీంతో మాట్లాడాలనుకుంటే కనుక మళ్ళీ సి లాంగ్వేజ్ని ఎస్విలో కన్వర్ట్ చేసుకుంటుంది. సో పోర్ట్ అంటే ఇక్కడ రెండు మోడల్ ఉంటాయి మీకు జనరల్గా, పోర్ట్ ఇంపోర్టింగ్, ఎక్స్పోర్టింగ్. ఇంపోర్టింగ్ అంటే సిస్టమ్ వెరిలాగ్ లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్లోకి కాల్ చేస్తారు అనమాట. సి లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తారు అంటే ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, సి లాంగ్వేజ్ని ఎస్వి ఫంక్షన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో సేమ్ డిపిఐ ఇంపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఇద్దరికి మధ్యలో డిపిఐ మాత్రమే ఉంటుంది అనమాట. డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఏదైనా ట్రాన్స్లేటర్ చేస్తుంది, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. ఓకే, సో ట్రాన్స్లేటర్ ఏంటి అంటే ఇక్కడ మనకి డిపిఐ. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ స్పీకర్ ఉన్నాడు, జపనీస్ స్పీకర్ ఉన్నాడు. వీడికి ఇంగ్లీషే వచ్చు, వీడికి జపానే వచ్చు.
సో జపనీస్ లాంగ్వేజ్ వచ్చు. సో ఏదో హిరగానో తాతగానో ఏదో లాంగ్వేజ్ రాస్తున్నాడు. సో ఈడేమో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. సో దెన్ అప్పుడు ఏమవుతుంది, మనకి ఇద్దరికి మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ కావాలి. దట్ ఈస్ కాల్డ్ as DPI. ఓకే. So why DPI exist? Suppose you already have CRC calculator, AEC engine, image processing library, math library, ML algorithm. అన్నీ ఎందులో రాశారు? సిస్టమ్ రైటింగ్ ఇన్ సిస్టమ్స్, సి లాంగ్వేజ్లో రాశారు. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఏం చేయాలి? రీరైట్ చేయాలి సిస్టమ్ వెరిలాగ్లోకి. దాన్ని మళ్ళీ మీరు యూజ్ చేసుకోవాలి. ఓకే. అలాంటి కేసెస్లో డిపిఐ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. ఏం చేస్తున్నారు? ఇంపోర్టింగ్ చేస్తున్నారు. 2 టైప్స్ ఆఫ్ డిపిఐస్ ఉన్నాయి. ఇంపోర్ట్ డిపిఐ అంటే సిస్టమ్ వెరిలాగ్ లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. అదే ఎక్స్పోర్ట్ డిపిఐ ఉంది, సి లాంగ్వేజ్ని ఎస్విలో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, క్లియరా? సో ఎవరిని కాల్ చేస్తుంది అనేది చెప్తుంది. ఓకే. ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటుంది. సిమ్యులేటర్లో ఉంటాయి డిపిఐ ఇంపోర్ట్ అనేది. సో ఇక్కడ చూసారా ఏం రాస్తున్నారు? ఇంపోర్ట్ డిపిఐసి. సో డిపిఐసి అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది. ఓకే, మనకున్న ఈడిఐ ప్లేగ్రౌండ్లో ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఇంపోర్ట్ డిపిఐ అనేది నాట్ ఫౌండ్ వస్తుంది. ఎందుకంటే సి లాంగ్వేజ్ కన్వర్టర్స్ అనేవి ఇది కన్సిడర్ చేసుకోవట్లేదు. సో లైసెన్స్డ్ వర్షన్స్లో ఉంటాయి. ఓకే, కస్టా సిమ్లో చెప్పలేం, ఉండొచ్చు. సో కన్వర్ట్ చేస్తుంది కస్టా సిమ్ కానీ. సో లైసెన్స్డ్ వర్షన్ ఎందులో అయినా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సినాప్సిస్ విసిఎస్లో అన్న కన్వర్ట్ అవుతుంది, కేడెన్స్ ఎక్సీలియంలో అన్న కన్వర్ట్ అవుతుంది. సో ఎక్కడైనా మీకు కన్వర్ట్ చేస్తుంది. సో మీరు నిన్న ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఇంపోర్ట్ ప్యాకేజ్, మై ప్యాకేజ్, స్కోప్ రెజల్యూషన్ స్టార్ అని చెప్పేసి తీసుకున్నారు కదా. ఎప్పుడైనా ఇంపోర్ట్ అనేది యూజ్ చేశారంటే కనుక ఏదైనా ప్యాకేజెస్ని కానీ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని ఒక చోట మీరు కాల్ చేసుకోవాలంటే కనుక ఇంపోర్ట్ అనేది యూజ్ చేసుకుంటారు. ఓకే, ప్యాకేజ్ అనేది ఆల్రెడీ ఉంది కదా మీకు, ఒక ప్యాకేజ్ అనేది ఇన్బిల్ట్. ఆ ఇన్బిల్ట్ ప్యాకేజ్ని మీరు కాల్ చేసుకోవాలంటే కనుక ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంపోర్ట్ మై ప్యాకేజ్. సో మీరు కావాలంటే ఒక పర్టికులర్ డిస్ప్లేని కాల్ చేసుకోవచ్చు, లేదంటే ఎంటైర్ ప్యాకేజ్ని కాల్ చేయాలంటే స్టార్ యూజ్ చేసుకుంటారు. ఓకే, సేమ్ అంతే. డిపిఐ కూడా ఇంపోర్ట్ డిపిఐసి అని చెప్పేసి అంటే డైరెక్ట్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని డైరెక్ట్గా ఇంప్లోడ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది? ఫంక్షన్ వాయిడ్ ఎడిషన్ ఇంట్ ఏ కామా బి, అదేం చేస్తుంది? సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఓకే, సో ఫంక్షన్ వాయిడ్ ఎడిషన్ అనేది ఎస్విలో ఉంది, ఎస్విని సి లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఇట్ కాల్స్ సి లాంగ్వేజ్. హే సిమ్యులేటర్ దిస్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ ఇన్ సి, సో కాల్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. ఓకే, ఎప్పుడైతే మీకు కావాలో ఆ టైంలో ఇది కాల్ చేసుకుంటుంది. ఓకే, క్లియరా? ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది అంతే. ఇంపోర్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూసారా సి లాంగ్వేజ్ ఫైల్ రాసేటెడ్. సి ఫైల్లో ఇంట్ యాడ్ ఇంట్ ఏ కామా బి రిటర్న్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఒక సి లాంగ్వేజ్ ఫైల్ని రాసాడు. ఆ సి లాంగ్వేజ్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్నాడు ఇక్కడ. ఓకే, సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఎస్వి ఫంక్షన్లోకి ఇంపోర్ట్ చేశాడు. దాని రిజల్ట్ ఏమవుతుంది? యాడ్ ఏ ప్లస్ బి అనేది రిజల్ట్ అవుతుంది. ఇదేంటి? మాడ్యూల్ టీబీ అనేది మీ సిస్టమ్ వెరిలాగ్. ఓకే, సో ఈ సిస్టమ్ వెరిలాగ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదేమో సి లాంగ్వేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రెండింటిని ఒకే కన్వర్షన్ కింద కన్వర్ట్ చేయడానికి డిపిఐ అనేది ట్రాన్స్లేటర్ కింద యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ సి లాంగ్వేజ్ ఫైల్కి, సి ఫైల్కి అండ్ ఎస్వి ఫైల్కి బ్రిడ్జ్ ఎవరు అంటే డిపిఐ. ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పాసింగ్ స్ట్రింగ్స్ని కూడా మీరు పాస్ చేయొచ్చు. సో సి లాంగ్వేజ్లో ఏం చేస్తాడు? హ్యాష్ ఇంక్లూడ్ stdio.h.
సో క్యారెక్టర్ స్టార్ట్ డాట్ నేమ్, క్యారెక్టర్ స్టార్ట్ నేమ్ అని చెప్పేసి అంటే మీరు ఏదైనా నేమ్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేమ్ పాస్ చేసుకొని మీ ప్రింట్ నేమ్, సో నేమ్ని ప్రింట్ చేసుకోవచ్చు. వెంకటేష్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో పాసింగ్ ఎరేస్ని కూడా పాస్ చేయొచ్చు. అన్నీ మీకు స్ట్రింగ్స్ని పాస్ చేయొచ్చు, ఎరేస్ని పాస్ చేయొచ్చు, అండ్ దెన్ వాయిడ్ ఫంక్షన్స్ని పాస్ చేయొచ్చు. ఎక్స్పోర్ట్ డిపిఐ అంటే సి కాల్స్ ఎస్వి, సో సి లాంగ్వేజ్ని ఎస్విలో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. సో ఇది సి లాంగ్వేజ్ ఫంక్షన్ వాయిడ్ ఎక్స్టర్న్ వాయిడ్ ఎడిషన్, సో వాయిడ్ సి వాయిడ్ కాల్ ఎడిషన్ కామా సి. సో ఇక్కడ మాడ్యూల్ టీబీ ఎక్స్పోర్ట్ డిపిఐ అండ్ ఫంక్షన్, సో ఇదంతా మాడ్యూల్ టీబీకి రాశారు. ఇదంతా ఎస్వి ఫంక్షన్, ఇదంతా సి ఫంక్షన్. ఓకే, ఎక్స్పోర్టింగ్ అంటే సి కాల్స్ దట్ ఎస్వి, ఎస్వి కాల్స్ సి, ఇంపోర్టింగ్. సో కాంపోనెంట్ కంటెక్షన్ ప్యూర్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకోవచ్చు, C++ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. పాసింగ్ పైథాన్ అనేది మీకు స్క్రిప్టింగ్ కోసం వాడతారు. సో ఇక్కడ మనం యూజ్ చేయము, పైథాన్ కోడింగ్ ఇంప్లిమెంట్ చేయరు. ఓకే, అంతే C++, ఎందుకంటే ప్రాసెసర్ అంతా సి లాంగ్వేజ్ కానీ C++లో కానీ మాట్లాడుతుంది. సో మీరు వేరే లాంగ్వేజ్ని ఏమి అది పని చేయదు అనమాట, దానికి వర్క్ అవ్వదు. ఎందుకంటే ప్రాసెసర్ అనేది సాఫ్ట్వేర్ కదా అది. మీకు బయట ఉన్న అంటే టూల్స్ అన్నీ హార్డ్వేర్ అనేది ప్రాసెసర్తో వర్క్ అవ్వాలి, హార్డ్వేర్ అనేది సాఫ్ట్వేర్తో కంబైన్ అయ్యి వర్క్ అవ్వాలి. అలాంటప్పుడు ట్రాన్స్లేటర్స్ కావాలి, ట్రాన్స్లేటర్స్ అనేవి టీపీఎస్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. టీపీఎస్ ఏ టైప్ ఆఫ్ డిపిఎస్ని యూజ్ చేసుకున్నారు మీరు, టైప్స్ ఆఫ్ డిపిఎస్ ఏమైనా ఉన్నాయా, ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ అంటే ఏం చేస్తుంది, ఇంపోర్ట్ డిపిఐ అంటే ఏ టైప్ ఆఫ్ కన్వర్షన్ జరుగుతుంది, ఎక్స్పోర్టింగ్ డిపిఐ అంటే చెప్పలేము, ఎవరికైనా అడగచ్చు. సో అన్ని టాపిక్స్లో తెలిస్తే ఈజీగా మీరు ఏది అడిగినా ఈజీగా చెప్పగలరు అనమాట. ఓకే, సో దెన్ సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్. సో ఈ సిస్టమ్ వెరిలాగ్ టెస్ట్ బెంచ్ అంటే ఏం చేస్తుంది, వెరిఫికేషన్ ప్రాసెస్ సైకిల్ మ్యాక్సిమం ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో జస్ట్ మీరు సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక కార్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, కార్ని మ్యానుఫ్యాక్చర్ చేశారంటే ఆ కార్ని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు సో మీరు డిజైన్ చేయట్లే, కార్ సరిగ్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, సో కార్ డిజైన్ అనేది డిజైనర్ చూసుకుంటాడు, డియూటీ డిజైన్ చేయడం వాడు చెక్ చేసుకుంటాడు. ఓకే, డిజైనర్ సేస్ దట్ ఇక్కడ ఏమంటున్నాడు 2+3=5 అని చెప్పేసి అంటున్నాడు. సేమ్ అలాగే ఇక్కడ ఎడిషన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు క్యాలిక్యులేటర్కి సంబంధించి. నేనేం చెప్తున్నాను, ఒక కార్ గురించి చెప్తున్నాను. సో డిజైనర్ అనేవాడు ఒక కార్ని బిల్డ్ చేశాడు, బిల్డ్ చేసినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, బ్రేక్స్ కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి, క్వాలిటీ చెక్ చేయాలి. క్వాలిటీ ఇంజనీర్ అనేవాడు, సో అంటే వెరిఫికేషన్ ఇంజనీర్ అనేవాడు క్వాలిటీని చెక్ చేస్తాడు. ఎలా వెరిఫై చేస్తాడు, సో హిల్ ఏరియాస్లో ఎలా వర్క్ అవుతుంది, స్పీడ్ మీటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, బ్రేక్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ రివర్స్ గేర్ వర్క్ అవుతుందా లేదా, ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా, సో ఇవన్నీ క్వాలిటీ టెస్ట్లో వెరిఫై చేస్తూ ఉంటారు. సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ మనం డిజైన్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే 2+3=5 అని డిజైనర్ అనేవాడు డిజైన్ చేశాడు. సో ఓన్లీ 2+3 ఒకటే 5, 4+1 అయితే 5 అవుదా. సో అండ్ దెన్ అంటే ఏ ఎడిషన్ అయినా వర్క్ అవ్వాలి. సో అన్ని ఎడిషన్లు 0+0 చేసినా వర్క్ అవ్వాలి, 0+1 చేసినా వర్క్ అవ్వాలి, అండ్ దెన్ 100+1000 చేసినా వర్క్ అవ్వాలి. ఏదైనా ఒక ఎడిషన్ చేస్తున్నాము అంటే కనుక అది ఏ కండిషన్ ఇచ్చినా వర్క్ అవ్వాలి, అదే వెరిఫికేషన్. Okay, verification means so providing the design behavior, so providing the design behaves exactly according to the specification under all possible conditions. అంటే మీకు డిజైన్ ఏదైతే ఇచ్చాడో ఆ డిజైన్ని అన్ని పాసిబుల్ కండిషన్స్లోని వర్క్ అయ్యేటట్టు మీరు వెరిఫై చేయాలి. అదే వెరిఫికేషన్ ఇంజనీర్ చేసే పని.
ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ a ప్లస్ బిని వర్క్ చేస్తున్నారు. a ప్లస్ బి మీరు మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా వర్క్ చేయాలి, అన్నోన్ వాల్యూస్ ఇచ్చినా వర్క్ చేయాలి, హై ఇంపిడెన్స్ వాల్యూస్ ఇచ్చినా వర్క్ చేయాలి, లేదు పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఇచ్చినా వర్క్ అవ్వాలి. ఏదైనా ఎడిషన్ అనేది వర్క్ అవ్వాలి అంతే. అంటే 2+3 అనేది 5 అని చెప్పేసి అని అన్నాడు. సేమ్ అలాగే సో 100+100 ఎగ్జిక్యూట్ చేయండి, 100+5000 ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఏదైనా ఎడిషన్ జరిగి చూపించాలి అంతే. మీరు ఏ నెంబర్స్ తీసుకున్నారనేది అక్కడ అనవసరం. ఓకే, సో ప్రతి దానికి ఇప్పుడు పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ రెండు తీసుకున్నారు, ఎడిషన్ జరగాలి. సో లేదు నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నారు, అయినా ఎడిషన్ జరగాలి. సో లేదు వెరీ అంతే. సో అంటే మీరు వెరిఫికే ఓకే. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, వెరిఫికేషన్ ఇంజనీర్ అనేవాడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే డియూటీ స్పెసిఫికేషన్ అనేది మెయిన్గా ముందు మనం చూడాలి. ఓకే, ఫస్ట్ వాడు చెప్తాడు ఇక్కడ వెరిఫికేషన్ ఫ్లో. ఓకే, ఏంటి వెరిఫికేషన్ ఫ్లో, రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇస్తాడు. ఓకే, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ అంతా చూడాలి. చూసిన తర్వాత వెరిఫికేషన్ ప్లాన్ రెడీ చేయాలి. అంటే రిక్వైర్మెంట్స్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సపోజ్ ఇప్పుడు ఏదో ఒక ప్రోటోకాల్లో లేదంటే సంథింగ్ డిఫరెంట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కానీ ఏఎల్యూ కానీ ఏదో ఒక డిజైన్ని మీరు డిజైన్ చేస్తున్నారు, ఒక హాఫ్ యాడర్ని డిజైన్ చేస్తున్నారు, లేదంటే ఒక మల్టీప్లెక్సర్ని డిజైన్ చేస్తున్నారు. ఏది డిజైన్ చేయాలన్నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఒక 4x1 మక్స్ని డిజైన్ చేస్తున్నారు, 4 ఇన్పుట్స్ని తీసుకోవాలి, I0 I1 I2 I3 ఒకటే అవుట్పుట్ రావాలి. అంటే 4 ఇన్పుట్లు తీసుకోవాలి, ఒకటే అవుట్పుట్ రావాలి. అది మీ రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు వెరిఫికేషన్ ప్లాన్ని డిజైన్ చేయాలి. అంటే వెరిఫికేషన్ ప్లాన్ అంటే ఏం చెప్తున్నారు, అన్ని ఫీచర్స్ కవర్ అయ్యేటట్టు మీరు ఒక వెరిఫికేషన్ ప్లాన్ని డిజైన్ చేయాలి. ఫీచర్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫిఫో తీసుకున్నారు, ఫిఫో గుర్తుంది కదా మీకు, ఫిఫోలో డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అంటే 8 లొకేషన్స్లో డేటాని 8 లొకేషన్ ఫిఫో కన్సిడర్ చేసుకున్నారు. ఫస్ట్ లొకేషన్లో డేటా స్టోర్ అయింది అంటే ఇక్కడ ఫిఫో ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి, లేదు ఎంటీ అయిందా లేదా అనేది చెక్ చేయాలి, అండ్ దెన్ ఆల్మోస్ట్ ఫుల్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి, ఆల్మోస్ట్ ఎంటీ అయిందా అనేది చెక్ చేయాలి. అలాంటి కేసెస్ అన్ని మీరు వెరిఫికేషన్ ప్లాన్లో రాయాలి. ఓకే, సమ్ వెరిఫికేషన్ ప్లాన్ కోడ్ కాదు, కోడ్ ఏం రాయరు, మీరు టెస్ట్ కేస్ సినారియోస్ ఏంటి అనేది రాయాలి. అంటే మీరు ఇప్పుడు ఫిఫోలో చూసారు, సింగిల్ రీడ్ చేశారు, సింగిల్ రైట్ చేశారు. ఓకే, సింగిల్ రైట్కి సంబంధించి మీరు చెక్కర్స్ ఏంటి అంటే ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ ఏంటి అనేది మీ వెరిఫికేషన్ ప్లాన్లో డిఫైన్ చేయాలి. ఓకే, థియరిటికల్గా. సో సింగిల్ రైట్ చేస్తున్నాము, లేదంటే సింగిల్ రీడ్ చేస్తున్నాము. ఓకే, సీక్వెన్షియల్ రీడ్ చేస్తున్నాను నేను. ఓకే, సీక్వెన్షియల్ రీడ్ అనేది అప్లై చేస్తున్నాను అండ్ సీక్వెన్షియల్ రైట్ అనేది చేస్తున్నాను. వెరిఫికేషన్ ప్లాన్ అనేది లేకుండా మనం ఏమీ చేయలేం. వెరిఫికేషన్ ప్లాన్ చేసుకున్న తర్వాతే ఆ టేబుల్ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకోవడం, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకుని ఆ వెరిఫికేషన్ ప్లాన్ ఫీచర్స్ అని చెప్పేసి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవడం. సో ఫీచర్స్ అండ్ దెన్ టెస్ట్ కేస్ నేము, ఓకే సారీ టెస్ట్ కేస్ నేము, ఓకే టెస్ట్ కేసు అండ్ దెన్ ఇన్పుట్స్, అవుట్పుట్స్ అండ్ దెన్ దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది అయ్యిందా లేదా అనేది మీరు ఈ టెస్ట్ ప్లాన్లో వెరిఫికేషన్ ప్లాన్లో అంతా రాసుకోవాలి. ఓకే, మీ టెస్ట్ బెంచ్ వేరు, టెస్ట్ కేస్ వేరు. ఓకే, సో టెస్ట్ కేసెస్ అంటే ఇవి రైట్ ఆపరేషన్ చేస్తున్నారు, రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు, సీక్వెన్షియల్ రీడ్ ఆపరేషన్ చేస్తున్నారు, సీక్వెన్షియల్ రైట్ ఆపరేషన్ చేస్తున్నారు, అండ్ దెన్ ఆల్టర్నేట్ రీడ్ రైట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇవన్నీ టెస్ట్ కేసెస్. ఓకే,
అంటే మీరు ఏ టెస్ట్ కేసులు రాశారు అని అడిగితే నేను రీడ్కి రాశాను, రైట్కి రాశాను, రీడ్లో సీక్వెన్షియల్ రీడ్కి రాశాను, సీక్వెన్షియల్ రైట్కి రాశాను, అండ్ దెన్ రీడ్ రైట్కి రాశాను, ఈ ఆల్టర్నేట్ రీడ్ రైట్కి రాశాను. ఇలా మీరు వెరిఫికేషన్ ప్లాన్లో డిఫైన్ చేసిన టెస్ట్ కేస్ సినారియోస్ అన్నీ చెప్పాలి. ఓకే, ఆ తర్వాత టెస్ట్ బెంచ్ని డెవలప్ చేయాలి. ఓకే, టెస్ట్ బెంచ్ డెవలప్ చేసిన తర్వాత టెస్ట్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, డీబగ్ చేసిన తర్వాత సైన్ ఆఫ్ చేయాలి. ఇది బేసిక్ ప్రొసీజర్, అంటే వెరిఫికేషన్ ఫ్లో ఇది. ఇప్పుడు టెస్ట్ బెంచ్ డెవలప్మెంట్లో ఏమేం చేస్తారు మీరు? టెస్ట్ బెంచ్ డెవలప్మెంట్లో మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, సో అంటే ఒక ట్రాన్సాక్షన్ జనరేట్ చేయాలి. సో ట్రాన్సాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్స్ అన్నిటిని పాస్ చేయాలి. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ జనరేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ తర్వాత జనరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఇన్పుట్స్ని ర్యాండమైజ్ చేస్తూ ఉంటుంది అనమాట, జనరేట్ చేస్తూ ఉంటుంది. అవి ఎవరికి ఇస్తారు? డ్రైవర్కి ఇస్తారు. డ్రైవర్ అనేది వాటిని క్యారీ చేస్తుంది. అండ్ దెన్ తర్వాత మానిటర్ ఏం చేస్తుంది? డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్కోర్ బోర్డ్కి వెళ్తుంది. స్కోర్ బోర్డ్ ఏం చేస్తుందంటే మీకు 2 అవుట్పుట్స్ వస్తాయి. ఒకటి యాక్చువల్ వాల్యూస్, ఇంకోటి ఎక్స్పెక్టెడ్ వాల్యూస్. ఓకే, యాక్చువల్ వాల్యూస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే దెన్ మీ అవుట్పుట్ అంటే మీ టెస్ట్ కేస్ అనేది, అదే మీ టెస్ట్ బెంచ్ అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్టు, లేదు అంటే ప్రాబ్లం ఉన్నట్టు. అండ్ దెన్ స్కోర్ బోర్డ్ అనేది కవరేజ్ చెక్ చేస్తుంది. ఇక్కడ కవరేజ్ ఎంతవరకు అంటే అన్ని ఫీచర్స్ కవర్ అయినాయా లేదా అనేది మీకు కవరేజ్లో చెప్తుంది అనమాట. అది ఇవన్నీ మనమే రాయాలి. జనరేటర్కి ఒకటి కోడ్ రాయాలి, అండ్ దెన్ డ్రైవర్ కోడ్ రాయాలి, మానిటర్ కోడ్ రాయాలి, స్కోర్ బోర్డ్ కోడ్ రాయాలి. ఈ కోడ్స్ అన్నిటిని మీ టెస్ట్లో ఎగ్జిక్యూట్ చేయాలి, అదే టెస్ట్ బెంచ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో టెస్ట్ సో ఇవి కోడ్స్ మీరు ఏం రాస్తారు? మీకు యాక్టివ్ రీజియన్, నాన్ ఇన్యాక్టివ్ రీజియన్, ఇవన్నీ దేనికి సంబంధించినవి? మీ డిజైన్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏ స్టేట్మెంట్స్ ఏ ప్లేస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డిఫైన్ చేయడానికి మీకు రీజియన్స్ని తీసుకున్నారు కదా. ఇప్పుడు టెస్ట్ బెంచ్ ఎక్కడ ఏ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది? రియాక్టివ్ రీజన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ రియాక్టివ్ రీజన్లో మీ టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, వెరిఫికేషన్ ఫ్లోలో రిక్వైర్మెంట్స్ అన్నాం కదా. ఈ రిక్వైర్మెంట్స్ అంటే ఏ రిక్వైర్మెంట్స్ని చెక్ చేస్తుంది ఇక్కడ చూడండి. ఓకే, సో సపోజ్ డియూటీ స్పెసిఫికేషన్ ఏపీబీ రిక్వైర్మెంట్ ఇచ్చాడు. ఏపీబీ స్లేవ్కి సంబంధించిన రిక్వైర్మెంట్ విడ్త్ ఏమో 32 బిట్, డేటా విడ్త్ ఏమో 32, అంటే రీడ్ సపోర్ట్ చేయాలంటున్నాడు, రైట్ సపోర్ట్ చేయాలంటున్నాడు, ఎర్రర్ రెస్పాన్స్ ఏమైనా ఉంటే సపోర్ట్ చేయాలంటున్నాడు. వీటన్నిటికి మీరు ఈ స్పెసిఫికేషన్ తగ్గట్టు డిజైన్ని రెడీ చేయాలి. ఓకే, ఈ స్పెసిఫికేషన్ అనేవాడు డిజైన్ పంపించినప్పుడు మీరు స్పెసిఫికేషన్ పంపిస్తాడు అనమాట. అంటే ఆ స్పెసిఫికేషన్ ప్రకారం మీరు ఒక వెరిఫికేషన్ ప్లాన్ని రెడీ చేసుకోవాలి. ఓకే, వెరిఫికేషన్ ప్లాన్ అనేది మీ యొక్క వెరిఫికేషన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ అనమాట. దానికి సంబంధించి చెక్ లిస్ట్ ఫీచర్స్ ఏం కవర్ చేయాలి? రీడ్ కవర్ చేయాలి, రైట్ కవర్ చేయాలి, రీడ్ కవర్ చేయాలి, ఎర్రర్ కవర్ చేయాలి, రీసెట్ కవర్ చేయాలి. ఓకే, సో రైట్కి సంబంధించిన రైట్ టెస్ట్ రాస్తారు, రీడ్కి సంబంధించిన రీడ్ టెస్ట్ రాస్తారు, ఎర్రర్కి సంబంధించి ఎర్రర్ టెస్ట్ రాస్తారు. ఓకే, సో కోడ్ దీనికి సంబంధించిన కోడ్ రాస్తారు. ఓకే, సో ఆ తర్వాత మీరు టెస్ట్ బెంచ్ డెవలప్మెంట్ చేస్తారు. టెస్ట్ బెంచ్ డెవలప్మెంట్ అంటే జనరేటర్, డ్రైవర్, మానిటర్, స్కోర్ బోర్డ్, కవరేజ్, అసెర్షన్స్ ఇవన్నీ మీరు రాయాలి. ఓకే, సో జనరల్గా ఎస్వి టెస్ట్ బెంచ్ అనేది మీకు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ కాంపోనెంట్స్ అన్నిటిని మీరు రాయాలి. అంటే టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్ అనేది మీకు తెలియాలి. టెస్ట్ బెంచ్ ఆర్కిటెక్చర్లో మీకు ఫస్ట్ ఏముంటుందంటే ఫస్ట్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో టెస్ట్ లోపల ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఓకే, సో ఎన్విరాన్మెంట్ లోపల ఏముంటుందంటే స్కోర్ బోర్డు, ఓకే, అండ్ దెన్ ఏజెంట్స్ ఉంటాయి. ఓకే,
సో ఇది ఒక ఏజెంట్. ఈ ఏజెంట్ లోపల ఏముంటాయి, మానిటర్ ఉంటుంది. ఓకే, మానిటరు, డ్రైవరు అండ్ జనరేటర్. ఓకే, సో ఇది జనరేటర్. అండ్ దెన్ ఈ టెస్ట్కి సంబంధించిన అన్ని ఇప్పుడు ఈ అన్ని ఏజెంట్లో ఉన్నాయి. ఇదంతా ఎన్విరాన్మెంట్ మెయిన్. సో ఎన్విరాన్మెంట్లో ఏముంది, స్కోర్ బోర్డు, కవరేజ్ కూడా ఇక్కడ రాస్తారు. స్కోర్ బోర్డు కానీ, కవరేజ్ కానీ, రిఫరెన్స్ మోడల్ కానీ ఏవైనా ఇక్కడ రాస్తారు అనమాట. ఓకే, ఎన్విరాన్మెంట్లోనే రాస్తారు. అండ్ దెన్ ఏజెంట్ ఏం చేస్తుందంటే గ్రూపింగ్ ద కాంపోనెంట్స్ కాల్డ్ మానిటరు, డ్రైవరు, జనరేటరు, ఈ మూడింటిని గ్రూప్ చేసుకుంటుంది. ఇప్పుడు మీ రెండింటికి అంటే ఇదంతా టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్. ఈ టెస్ట్ లోపల ఇవన్నీ ఉంటాయి. ఇది టెస్ట్. ఈ టెస్ట్ లోపల ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే, అండ్ దెన్ ఈ టెస్ట్ బయట ఏముంటుందంటే టెస్ట్ బెంచ్ టాప్ ఉంటుంది. ఓకే, సో ఇది టెస్ట్ కదా. ఈ టెస్ట్ బెంచ్ లోపలే ఏముంటాయంటే టెస్ట్, ఎన్విరాన్మెంట్, ఇదంతా టెస్ట్ బెంచ్ టాప్. ఈ టాప్ లో ఇవన్నీ కనెక్ట్ చేస్తారు. ఓకే, ఇదంతా టెస్ట్ బెంచ్ టాప్. ఈ టెస్ట్ బెంచ్ టాప్ అంతా ఇది పెద్ద బాక్స్. ఓకే, సో ఈ పెద్ద బాక్స్ టెస్ట్ బెంచ్ టాప్. ఈ మధ్యలో మీకు ఏముంటుంది, టెస్ట్ బెంచ్ కి అండ్ దెన్ డియూటీ ఉంటుంది కదా. సో ఇదంతా టెస్ట్ బెంచ్, ఇదంతా టీబీ. ఈ టీబీలో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమేంటి, టెస్ట్, ఎన్విరాన్మెంట్, స్కోర్ బోర్డు, కవరేజ్, రిఫరెన్స్ మోడల్, ఏజెంట్ లోపల జనరేటర్, మానిటర్, డ్రైవర్. ఓకే, సో ఈ లోపల బయట ఏముంటుందంటే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకే, ఇదంతా టీబీ కదా. ఈ టీబీని డియూటీతో కమ్యూనికేట్ చేయాలి. ఓకే, ఇక్కడ డియూటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎవరెవరి కమ్యూనికేషన్ ఉంటుంది, ఈ డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇంటర్ఫేస్ నుంచి డ్రైవర్ అనేది ఇంటర్ఫేస్తో కమ్యూనికేట్ అవుతుంది. ఇంటర్ఫేస్ నుంచి డియూటీకి కనెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఇంటర్ఫేస్ డియూటీ నుంచి మళ్ళీ ఎవరు, ఈ డ్రైవరే టూ-వే కమ్యూనికేషన్లో జరుగుతుంది అనమాట. అంటే డియూటీ నుంచి సమ్ డ్రైవర్కి సిగ్నల్స్ వెళ్ళొచ్చు, లేదంటే డ్రైవర్ నుంచి డియూటీకి సిగ్నల్స్ వెళ్ళొచ్చు. టూ-వే కమ్యూనికేషన్ జరుగుతుంది. కానీ డియూటీ నుంచి మానిటర్కి మాత్రం వన్-వే కమ్యూనికేషన్. ఎందుకంటే మానిటర్ అనేది ఎటువంటి సిగ్నల్స్ని పంపదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది అంతే. సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరా ఓన్లీ అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది. అది మానిటర్ నుంచి డియూటీకి ఎందుకు ఉంటుంది, డియూటీయే కదా మనకు అవుట్పుట్స్ని జనరేట్ చేస్తుంది. సో డియూటీ నుంచి మానిటర్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, అర్థమైందా. సో ఇది మీ టెస్ట్ బెంచ్. ఓకే, సో ఈ టెస్ట్ బెంచ్ టాప్లో టెస్ట్ బెంచ్ ఫస్ట్ ఏముంటుంది, టీవీ టాప్, అదే టెస్ట్ బెంచ్ టాప్. ఓకే, సో ఈ టాప్ లోపల టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇదే టాప్ మాడ్యూల్. సో టెస్ట్ బెంచ్ లైక్ మీరు మాడ్యూల్ టీవీ అని రాస్తున్నారు కదా. ఓకే, సో మాడ్యూల్ టెస్ట్ బెంచ్ లేదంటే మాడ్యూల్ టాప్ అని చెప్పేసి రాస్తున్నారు కదా. ఈ టాప్లో ఈ కాంపోనెంట్స్ అన్నీ ఇన్స్టాన్షియేట్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే టెస్ట్ బెంచ్లోనే మొత్తం అన్ని టెస్ట్ బెంచ్ కాంపోనెంట్స్ సంబంధించినవి అన్నీ మీరు టెస్ట్ బెంచ్లోనే రాస్తారు. ఓకే, క్లియరా. హలో. సో ఈ టెస్ట్ కేస్ అంటే ఇప్పుడు దాకా చూసినాయి కదా, రీడ్ కేసు, రైట్ కేసు, ఇవన్నీ టెస్ట్ కేసులే కదా. సో రైట్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ కేసు, రీడ్ టెస్ట్ అనేది ఒక టెస్ట్ కేసు. ఓకే, ఇక్కడ ఏమేం చేశారు చూడండి, రన్ టెస్ట్లో రీడ్ టెస్ట్, రైట్ టెస్ట్, స్ట్రెస్ టెస్ట్, ర్యాండమ్ టెస్ట్, వీటన్నిటిని టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ కోసం యూజ్ చేసుకుంటారు. ఓకే, డయాగ్రామ్లో టెస్ట్ అనేది మాత్రమే ఉంటుంది. టెస్ట్లోనే టెస్ట్ కేసెస్ రాసుకుంటాం. ఓకే, దెన్ స్టెప్ 5 ఏంటంటే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డీబగ్ అండ్ క్లోజర్స్ చూసుకుంటాం. ఆర్టీఎల్ని ఫిక్స్ చేస్తారు, లేదంటే టీబీకి ఫిక్స్ చేస్తారు, రీరన్ చేస్తారు. దెన్ కవరేజ్ అనేది మీకు 100% రీచ్ అయ్యేంత వరకు సేమ్ ప్రొసీజర్ రిపీట్ చేస్తారు. ఓకే, కవరేజ్ నెక్స్ట్ చెప్తాను, రేపు చెప్తాను.
సో ఇక్కడ చూడండి సింపుల్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ఎ టెస్ట్ బెంచ్ అంటే టెస్ట్ బెంచ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్. టెస్ట్ బెంచ్ అనేది వెరిఫికేషన్ కోడ్. ఇట్స్ జాబ్ ఈజ్ టు జనరేట్ ద ఇన్పుట్స్, డ్రైవ్ ద డియూటీ అండ్ దెన్ అబ్జర్వ్ ద అవుట్పుట్స్, చెక్ ద కరెక్ట్నెస్. అదే మీ టెస్ట్ బెంచ్ చేసే పని. ఓకే. సో ఇప్పుడు సపోజ్ వై సింపుల్ టీవీ ఫెయిల్స్ ఫర్ లార్జ్ డిజైన్స్ అంటే, మీకు సింపుల్ డిజైన్స్ అనేవి ఎవరికి వర్క్ అవుతాయి? మీరు యాడర్ ఉంది, యాడర్కి నార్మల్ టెస్ట్ బెంచ్ రాసేసారు. కౌంటర్ ఉంది, కౌంటర్ కూడా నార్మల్ టెస్ట్ బెంచ్ రాసేసారు. ఫిఫో కూడా నార్మల్ టెస్ట్ బెంచ్ రాసేసారు. కానీ ఒక పీసీఐకి మీరు డైరెక్ట్గా నార్మల్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేస్తే, నార్మల్ టెస్ట్ బెంచ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుందా? చెప్పలేం. ఏఎక్స్ఐ కూడా సో వీటన్నిటికి ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఫాస్టర్ సిపియు, మ్యాక్, ఈథర్నెట్ మ్యాక్ అండ్ దెన్ ఏఎక్స్ఐ ఇంటర్ కనెక్ట్, పీసీఐ, HBM3 కంట్రోలర్, ఇవన్నీ ఏంటి అంటే మీరు లార్జర్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది, హై స్పీడ్ కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇలా హై స్పీడ్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు నార్మల్ టెస్ట్ బెంచ్లో ఎగ్జిక్యూట్ చేయలేరు. ఓకే. డిజైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు. వెరిఫికేషన్ అనేది అంటే డిజైన్ సంబంధించిన వెరిఫికేషన్ నార్మల్ టెస్ట్ బెంచ్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు. కానీ అన్ని కేసెస్ని, అన్ని కార్నర్ కేసెస్ని, అన్ని ఫీచర్స్ని మీరు వెరిఫై చేయాలి అని అంటే నార్మల్ టెస్ట్ బెంచ్ అనేది ఫెయిల్ అయిపోతుంది, అన్నిటిని కవర్ చేయదు. ఓకే. అందుకనే ఈ నార్మల్ మోడర్న్ టెస్ట్ బెంచ్, ఎస్వి టెస్ట్ బెంచ్ కానీ యూవిఎం టెస్ట్ బెంచ్ కానీ యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. ఇక్కడ చూడండి. కవర్ చేసేటట్టు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ లేదు, యూవిఎం మెయిన్, యూవిఎం, ఓవిఎం ఇలాంటివి యూజ్ చేస్తారు. ఓపెన్ వెరిఫికేషన్ మెథడాలజీ, యూనివర్సల్ వెరిఫికేషన్ మెథడాలజీ. సో ఇది ఇక్కడ మీరు చూసారు, ఇది సింపుల్ యాడర్కి సంబంధించి 2 ఇన్పుట్స్ ఉన్నాయి, సమ్ అవుట్పుట్. ఇది నార్మల్ టెస్ట్ బెంచ్, వెరిలాగ్ టెస్ట్ బెంచ్, దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. సో మోడర్న్ టెస్ట్ బెంచ్ అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ని మీరు జనరేట్ చేయాలి. అంటే ఏబిని జనరేట్ చేయాలి. అండ్ దెన్ జనరేటర్ ఏం చేస్తుందంటే క్రియేటింగ్ ద ఎగ్జామ్ క్వశ్చన్, లైక్ ట్రాన్సాక్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట. క్రియేట్ ద ట్రాన్సాక్షన్స్, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో జనరేట్ చేస్తుంది అనమాట. డ్రైవర్ ఏం చేస్తుంది, వాటిని డ్రైవ్ చేస్తుంది. జనరేటర్ డ్రైవ్ చేసిన వాటిని డ్రైవ్ చేస్తుంది. ఇది ట్రక్ లాగా అనమాట. ట్రక్ డ్రైవర్ డెలివరింగ్ ద ప్యాకేజెస్. ఇందులో ఏముందనేది ఎవరు చూడరు. ఓకే. ఈ పని ఏంటంటే డెలివరీ చేయడమే. సో డెలివరీ చేసేసి దెన్ డియూటీకి డెలివరీ చేయాలి. మానిటర్ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మానిటర్ అనేది నెవర్ డ్రైవ్స్. మనకు మానిటర్ అనేది ఎప్పుడు సిగ్నల్స్ డ్రైవ్ చేయదు, ఓన్లీ అబ్జర్వ్ మాత్రమే చేస్తుంది, లైక్ సీసీ కెమెరా లాగా అనమాట. ఓకే. ఏజెంట్, సో స్కోర్ బోర్డ్ ఏం చేస్తుందంటే మానిటర్ అనేది యాక్చువల్ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్కోర్ బోర్డ్లో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ ఉంటాయి, రెండింటిని కంపేర్ చేస్తుంది. యాక్చువల్ వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఈక్వల్ అయితే టెస్ట్ పాస్ అవుతుంది, లేదంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకే. సేమ్ అలాగే ఏజెంట్స్ ఉంటాయి. ఏజెంట్లో జనరేటర్, డ్రైవర్, మానిటర్, వీటన్నిటిని రీయూజబుల్ చేసుకునేటట్టు సో మీరు రాస్తారు. అదే ఏజెంట్ వితౌట్ ఏజెంట్ అయితే కనుక మొత్తం అన్నిటిని మీరే డ్రైవ్ చేయాలి. లేదంటే విత్ ఏజెంట్ అయితే కనుక మీకు 2 టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ ఉంటాయి, యాక్టివ్ ఏజెంట్, ప్యాసివ్ ఏజెంట్. యాక్టివ్ ఏజెంట్ అయితే కనుక డ్రైవర్, జనరేటర్, మానిటర్ 3 ఉంటాయి. ప్యాసివ్ ఏజెంట్ అయితే ఓన్లీ మానిటర్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే. ఏజెంట్ అనేది గ్రూప్ చేస్తుంది అనమాట. ఎన్విరాన్మెంట్లో మొత్తం ఏజెంట్, స్కోర్ బోర్డ్, కవరేజ్, రిఫరెన్స్ మోడ్లు అన్నిటిని కంబైన్ చేస్తుంది ఎన్విరాన్మెంట్. అవన్నీ టెస్ట్లో కమ్యూనికేట్ చేసుకుంటుంది. ఓకే. సో టెస్ట్ అనేది ఏంటంటే టాప్ మోస్ట్ కంట్రోల్ క్లాస్. అంటే ఎవరెవరిని కంట్రోల్ చేస్తుంది, సినారియోస్ని కాన్ఫిగర్ చేస్తుంది. చూసారు, క్లాస్ రీడ్ టెస్ట్ ఎక్స్టెన్స్ ఫ్రమ్ టెస్ట్ నుంచి ఒక క్లాస్ని రీడ్ టెస్ట్ని రాసుకుంటుంది, లేదు రైట్ టెస్ట్ని రాసుకుంటుంది, రీడ్ రైట్ టెస్ట్ని రాసుకుంటుంది. సో ఇవన్నీ టెస్ట్ కేసెస్ అనమాట. ఓకే. సో ఇది కంప్లీట్ ఫ్లో. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి, ట్రాన్సాక్షన్ని జనరేట్ చేయాలి. తర్వాత డ్రైవర్ డ్రైవ్ చేయాలి. సో డియూటీకి పాస్ చేయాలి. అప్పుడు మానిటర్ అబ్జర్వ్ చేస్తుంది, స్కోర్ బోర్డ్ కంపేర్ చేస్తుంది. ఇది ఫ్లో. ఓకే. ఈ ఎస్వి టెస్ట్ బెంచ్ కానీ యూవిఎం టెస్ట్ బెంచ్ కానీ తీసుకోవాలి.
మొత్తం అన్ని ఫీచర్స్ని కవర్ చేస్తుంది. మీరు ఎన్ని